హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సారీ, ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఇక్కడ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేయలేకపోయాను ఇక్కడ ఈ క్లాసెస్ కి. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈరోజు డేట్ వచ్చేసి April 2. సో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ నడవడం వల్ల నాకు అదర్ వర్క్స్ తోటి ఎక్కువగా ఓవర్ ఆక్యుపై అయిపోయి సో నోట్స్ ప్రిపేర్ చేయడం కుదరట్లేదు. సో వాట్ ఐ హావ్ డన్ ఈజ్ నేను వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళది డైరెక్ట్ గా బుక్ తీసుకొని దాన్ని ఇక్కడ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు ఏ బుక్ అయినా వాడొచ్చు, ఇదే బుక్ రెఫర్ చేయాలి అని ఏం లేదు. బట్ ఏ బుక్ రెఫర్ చేసినా సరే ఇదే పాయింట్స్ ని మీ బుక్స్ లో మీరు నోట్ చేసుకున్నా సరిపోతుంది. నేను టైం దొరికితే తర్వాత దీనికి నోట్స్ చేసి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఈ వీడియోస్ నచ్చుతున్నట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి సిఏ ఫైనల్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళతోటి షేర్ చేసుకొని సో మా ఛానల్ కి గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు లైక్ మోటివేట్ అస్ టు డూ మోర్ వీడియోస్. సో అండ్ మీకు ఏదైనా ప్రిపరేషన్ రిలేటెడ్ డౌట్స్ కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ కానీ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు. ఐ విల్ రెస్పాండ్ ఇమీడియట్లీ ఆర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో గోయింగ్ స్ట్రైట్ ఇన్ టు ద చాప్టర్. సో ఇవాళ మనం చదివే చాప్టర్ వచ్చేసి ఓవర్వ్యూ ఆఫ్ ఆడిట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. సో ఇదేమన్నా సపరేటా సార్? ఎందుకు దీని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సపరేట్ గా ఎందుకు చదువుదాం అంటే, ఇప్పటిదాకా మనం స్టాండర్డ్స్ చదివాము, అవన్నీ చదివాము. ఒక ఆడిట్ ఎలా చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండర్డ్స్ లో మనం చదివాము. సో అవి ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీకి డెఫినెట్ గా అప్లై అవుతాయి. అలా కాకుండా వాటితో పాటు ఇంకొంచెం ఎక్స్ట్రాగా మీకు కొంచెం నాలెడ్జ్ అవసరం కొన్ని థింగ్స్ కి అని చెప్పేసి సో ఈ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ అనేదాన్ని సెపరేట్‌గా ఒక చాప్టర్‌గా మనం చదువుతాము. ఫస్ట్ ఎందుకు చదువుతాము అంటే, పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌లో ఉన్న మనీ ఏదైతే ఉందో అది పబ్లిక్ మనీగా కన్సిడర్ అవుతుంది కాబట్టి, సో మరి అలాంటప్పుడు ఈ పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన ఈ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌లో ఆడిట్ ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? వాట్ ఆర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ విల్ బి అప్లికబుల్. అలానే బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సి కూడా మనకు సెపరేట్ చాప్టర్స్ ఉన్నాయి. సో అక్కడ కూడా ఏంటంటే రెగ్యులర్‌గా అప్లై చేసే స్టాండర్డ్స్‌తో పాటు ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి ఆ కేసెస్‌లో అని చెప్పేసి. సో ఇవాళ ఈ చదవబోయే PSU టాపిక్స్‌లో వచ్చేసి సో ఫస్ట్ థింగ్ మనం చదవబోయేది అసలు వాట్ ఈస్ ఎ PSU అండ్ ఎలా ఉంటాయి అలాంటివి అని చెప్పేసి. అంటే ఏమేమి టైప్స్ ఉంటాయి. సో ద కేటగిరీస్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ PSUs. PSU అంటే ఫస్ట్ మనకు ఫుల్ ఫామ్ వచ్చేసి పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. పబ్లిక్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది అని అర్థం. మరి ఏ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంటా? స్టేట్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, లేదంటే వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా అయి ఉండొచ్చు. ఏదైనా సరే అది గవర్నమెంట్, సెంట్రల్ అయినా స్టేట్ అయినా వాళ్ళిద్దరు కలిసి అయినా ఎలా చూసుకున్నా గానీ గవర్నమెంట్ యొక్క స్టేక్ ఒక కంపెనీలో 51% కంటే తక్కువ లేదనుకోండి. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్లో 51% కంటే తక్కువ లేకపోతే అప్పుడు దాన్ని మనం గవర్నమెంట్ కంపెనీ అని అంటాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పిఎస్యు అనే దాంట్లో ఫస్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ ని కూడా పిఎస్యూస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే యాజ్ సచ్ పిఎస్యు అంటే మనం నార్మల్ గా మనం డే టు డే టర్మ్స్ లో మనం వాడేది గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే పిఎస్యూస్ అని అంటాం. కానీ అలా కాదు, పిఎస్యు ఈజ్ ఏ బ్రాడర్ టర్మ్ యాక్చువల్ గా. సో దాంట్లో గవర్నమెంట్ మేనేజ్ చేస్తున్న డిపార్ట్మెంట్స్ కానీ అండర్టేకింగ్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ యాక్టివిటీస్ లో పార్ట్ అండ్ పార్సల్ గా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం పిఎస్యు కింద కన్సిడర్ చేస్తాము. మరి ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఉన్నాయా వీటికంటే? ఒకటి రైల్వేస్, ఇంకోటి పోస్టులు. సో వీటికి సెపరేట్ గా కంపెనీస్ ఉండవు. ఎంటైర్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న రైల్వే నెట్వర్క్ మొత్తం ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లోనే. పోస్టల్ సర్వీసెస్ కూడా అంతే. సో స్టేట్ వైడ్ బ్రాంచెస్ ఉంటాయి, రైల్వేస్ లో జోన్స్ ఉంటాయి, అవన్నీ ఉన్నా గానీ ఇది ఒక రైల్వే డిపార్ట్మెంట్, ఇది పోస్టల్ డిపార్ట్మెంట్ అలా అంటాం తప్ప రైల్వే కంపెనీ, పోస్టల్ కంపెనీ అని మనం అనం మీరు గమనించినట్టయితే. సో దే ఆర్ డిపార్ట్మెంటల్లీ మేనేజ్డ్ అండర్టేకింగ్స్. ఓకే, సో దోస్ ఆర్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ పిఎస్యూస్. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి మీకు రెగ్యులర్ గా తెలిసినవి లైక్ ఇప్పుడు బిహెచ్ఈఎల్ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఇలాంటివన్నీ. సో ఇలాంటివన్నీ గవర్నమెంట్ కంపెనీస్ కిందకి వస్తాయి. అండ్ డీమ్డ్ గవర్నమెంట్ కంపెనీస్ అండర్ కంపెనీస్ యాక్ట్. సో ఇక్కడ అప్లై అయ్యే యాక్ట్ వచ్చేసి కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది వీళ్ళకు. ఓకే, సో అవన్నీ కంపెనీస్ యాక్ట్ కింద వచ్చే కంపెనీస్ మొత్తాన్ని గవర్నమెంట్ కంపెనీస్ అని అంటాము. దాని తర్వాత కార్పొరేషన్ సెటప్స్ అండర్ స్పెసిఫిక్ యాక్ట్స్ ఆఫ్ లెజిస్లేచర్, ఎగ్జాంపుల్ ఎల్ఐసి అండ్ యూటీఐ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్నిటిని గవర్నమెంట్ కంపెనీస్ అని అన్నాడు. అలా కాకుండా ఏదైనా పర్టికులర్ ఒక కార్పొరేషన్ కావచ్చు, కంపెనీ కావచ్చు, వాటికి స్పెసిఫిక్ యాక్ట్ ఉందనుకోండి. ఇప్పుడు ఎల్ఐసికి ఎల్ఐసి యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది, యూటీఐకి యూటీఐ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది, మన ఐసీఐ కూడా ఐసీఐ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే సో సపరేట్ యాక్ట్ ఉన్నవి అవి కూడా థర్డ్ టైప్ ఆఫ్ కేటగిరీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో డిపార్ట్మెంట్, కంపెనీస్ యాక్ట్, స్పెసిఫిక్ యాక్ట్స్. సో ఇలా 3 టైప్స్ ఉంటాయి. మరి గవర్నమెంట్ కంపెనీ అనేది అనేది ఇక్కడ దీంట్లో ఏమైనా మెన్షన్ చేయొచ్చు అంటే ఇందులో మళ్ళీ సపరేట్ గా షేర్ అంటూ ఏమి ఉండదండి. ఇది మొత్తం గవర్నమెంట్ కిందకే ఉంటది. బట్ వాళ్ళు కావాలంటే ప్రైవేటైజ్ కూడా చేయొచ్చు. సో నార్మల్ గా గవర్నమెంట్ కంపెనీ ఏంటంటే నాట్ లెస్ దాన్ 50% ఆఫ్ ద పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈస్ హెల్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్టీ బై సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పార్ట్లీ బై వన్ ఆర్ మోర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఇంక్లూడ్స్ ద కంపెనీ విచ్ ఇస్ ఎ సబ్సిడరీ ఆఫ్ సచ్ గవర్నమెంట్ కంపెనీ. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కంపెనీలో, కంపెనీకి ఓనర్ నాట్ లెస్ దాన్ 51% ఉంది. ఈ కంపెనీ వచ్చేసి కంపెనీ 2 లో
నాట్ లెస్ దాన్ 51% హోల్డ్ చేస్తుంది అనుకో, అంటే సబ్సిడరీ అనుకోండి కంపెనీ టూ, కంపెనీ వన్ కి, అప్పుడు ఈ కంపెనీ టూ కూడా గవర్నమెంట్ కంపెనీ అవుతుంది, ఎందుకంటే ఇండైరెక్ట్లీ కంట్రోల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి. ఓకేనా. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి సార్ మరి పిఎస్యూ ఆడిట్ ఎవరు చేస్తారు? ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే వేరే కంపెనీస్ లో, నార్మల్ కంపెనీస్ లో ఆడిటర్ ఎవరిని అపాయింట్ చేస్తారు? సో ఆ కంపెనీనే అపాయింట్ చేసుకుంటుంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళు వచ్చేసి వాళ్ళు అపాయింట్ చేస్తారు. ఇంటర్నల్ ఆడిటర్, స్టాట్యూటరీ ఆడిటర్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆడిటర్, వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నమెంట్ ఏమి అపాయింట్ చేయదు. అవి ప్రైవేట్ కంపెనీస్ ఎవరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పిఎస్యూస్ ఏమవుతుందంటే PSU audit is performed by Controller and Auditor General through Indian Audit and Accounts Department. సో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో దాని ద్వారా సిఏజీ వచ్చేసి ఈ పర్ఫామ్ చేస్తుంది ఆడిట్స్ అన్నమాట, పిఎస్యు ఆడిట్స్ మొత్తాన్ని. సో వీళ్ళు ఆడిటర్ని ఎవరినైతే ఉన్నారో వాళ్ళని ఎవరు ఏ కంపెనీకి ఆడిట్ చేయాలనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆడిట్ చేసే టైంలో ఏమేమి మీరు మాకు ఏ ఏ పాయింట్స్ మీద మీరు రిపోర్ట్ ఇవ్వాలి, లేదంటే మాకు ఏం కావాలి, ఏ మేనర్ లో మీరు ఆడిట్ చేయాలి, ఇది కూడా వాళ్ళే డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ద నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ సబ్జెక్ట్ టు ద ఆడిట్ ఆఫ్ సిఎండ్ఏజీ ఈస్ వెరీ లార్జ్. దిస్ ఇంక్లూడ్స్, సో ఈ పైన చదువుకున్నవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా నార్మల్ గా, బట్ అలా కాకుండా కూడా వీళ్ళు ఏంటంటే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆఫీసెస్ ఇంక్లూడింగ్ రైల్వేస్, పోస్ట్, టెలికమ్యూనికేషన్, సో ఇవన్నీ కూడా సిఏజీ వాళ్ళు ఆడిట్ చేస్తారు. తర్వాత పబ్లిక్ కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ కంట్రోల్ బై గవర్నమెంట్, దాట్ ఈస్ గవర్నమెంట్ కంపెనీస్, ఇక్కడ చదువుకున్న గవర్నమెంట్ కంపెనీస్ వస్తాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీ అంటే మనం ఏం చేస్తాము, కంపెనీ అనేది ఏం చేస్తుంది, ఏదన్నా ప్రొడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, అది సర్వీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, ప్రొడక్ట్ లేదని వాళ్ళకి అమ్ముతుంది. అది ప్రొడక్ట్ తయారు చేయడంలో వాళ్ళకి ఎంత కాస్ట్ అయింది అనేది బట్టి ప్రాఫిట్ మేకింగ్ అనే రన్ అవుతాయి. సో ప్రాఫిట్ మేకింగ్ లో ఉన్న వాటిని కమర్షియల్ ఎంటర్ప్రైజెస్ అని అంటాము, ప్రాఫిట్ కోసం పనిచేసే కంపెనీస్ ని. సో అవి కూడా వీళ్ళు ఆడిట్ చేస్తారు. ఒకవేళ ఏదన్నా గవర్నమెంట్ బాడీ, ఏదన్నా గవర్నమెంట్ కంపెనీ కానీ ఏదన్నా నాన్ కమర్షియల్ ఉందనుకో, అంటే వాళ్ళు ప్రాఫిట్ కోసం పని చేయట్లేదు, జస్ట్ నెక్ టు నెక్ పనిచేస్తారు. ఈవెన్ అవసరం అయితే వాళ్ళు ఇంకా సబ్సిడీలు అవి తీసుకొని అట్ లాస్ కూడా వర్క్ చేస్తారు అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు పబ్లిక్ కోసం, ఇప్పుడు పోలీస్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రాఫిట్ చూసుకుంటుందా? బట్ పోలీస్ ఇస్ స్టేట్ గవర్నమెంట్, బట్ వాళ్ళు ప్రాఫిట్ చూసుకుంటారా? చూసుకోరు. అలాగే ఏవైతే పబ్లిక్ కి డే టు డే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఉంటాయో అందులో కమర్షియాలిటీ అనేది ఉండదు అనమాట. సో అలాంటి నాన్ కమర్షియల్ అటానమస్ బాడీస్ అండ్ అథారిటీస్ ఓన్డ్ ఆర్ కంట్రోల్డ్ బై యూనియన్ ఆర్ స్టేట్స్, ఇవి కూడా సిఏజీ వాళ్ళు ఆడిట్ చేస్తారు. అలానే అథారిటీస్ అండ్ బాడీస్ సబ్స్టాన్షియల్లీ ఫైనాన్స్డ్ ఫ్రమ్ యూనియన్ ఆర్ స్టేట్ రెవెన్యూస్, అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి డబ్బులు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు అంటే సబ్స్టాన్షియల్లీ అని అన్నారు. సబ్స్టాన్షియల్లీ అంటే ఆబ్వియస్లీ నార్మల్ గా లేమ్యాన్ టర్మ్స్ లో వచ్చేసి మెజారిటీ ఆఫ్ ద ఫండింగ్ అన్నట్టు వస్తుంది మనకు. ఓకేనా. సో అలాంటివన్నీ కూడా సిఏజీ వాళ్ళు ఆడిట్ చేస్తారు. సో ఇది మీకు ఏ ఎగ్జామ్ లో మీకు రాదు, డిస్క్రిప్టివ్ క్వశ్చన్ లో అయితే రాదు. మీకు ఆ ఎంసీక్యూలో అడిగితే అడగొచ్చు కదా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డన్ బై అన్నప్పుడు. ఇప్పుడు వాడు ఒక ఆప్షన్ రైల్వే కింద ఇస్తారు, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. నాన్ కమర్షియల్ అని ఒక ఆప్షన్ ఇస్తారు, అప్ప నాన్ కమర్షియల్ కదా అని చెప్పేసి మీరు ఇది అయ్యి ఉండదులే, నాన్ కమర్షియల్ అంటున్నాడు కదా, దీనికి సిఏజీ వచ్చి ఇన్వాల్వ్ అవుతారా, మీరు అలా ఓవర్ థింక్ చేసి కూడా రాంగ్ ఆన్సర్ పెడతారు. సో అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ 2013, ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీ సిఏజీ హ్యాస్ పవర్ టు డైరెక్ట్ ద ఆడిటర్ ద మేనర్ ఇన్ విచ్ అకౌంట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ ఆడిటెడ్. సో ఎలా చేయాలి, ఇప్పుడు సిఏజీ వాళ్ళే త్రూ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఆడిట్ చేస్తారో చెప్పాము. సో వీళ్ళు ఏం చేశారు, ఒక ఆడిటర్ ని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసి ఆడిటర్ అనేది నార్మల్ గా స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ ఉన్నాయి, అవి ఫాలో అయిపోయి చేసేస్తే సరిపోతుందా అంటే ఎస్, నార్మల్ గా వాటిని ఫాలో అవ్వాలి. వాటితో పాటు వీళ్ళు ఈ సిఏజీ వాళ్ళు ఏ మేనర్ లో ఈ అకౌంట్స్ ఆడిట్ చేయాలి అన్నది కూడా వాళ్ళు డైరెక్ట్ చేయగలుగుతారు. ఓకేనా. అండ్ ద ఆడిటర్ షిల్ సబ్మిట్ ద రిపోర్ట్ విచ్ ఇంక్లూడ్ డైరెక్షన్స్ ఇష్యూడ్ బై సిఏజీ అండ్ యాక్షన్ టేకెన్ దేర్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ. సో ఒక ఆడిటర్ ఆడిట్ మొత్తం అయిపోయాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆడిట్ రిపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరికి ఇస్తారు ఆడిట్ రిపోర్ట్ ఎప్పుడైనా కూడా, ఎవరైతే అపాయింట్ చేశారో వాళ్ళకే ఇస్తాం అనమాట ఇక్కడ మనం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ అపాయింట్ చేసిన సిఏసి కాబట్టి వాళ్ళకి ఇస్తాము. సో ఆ రిపోర్ట్ లో మీరు మామూలుగా మనం ఆడిట్ రిపోర్ట్ అని చెప్పి స్టాండర్డ్స్ లో చదువుకున్నాం కదా, ఒక ఆడిట్ రిపోర్ట్ లో ఏమేమి ఉండాలి అని చెప్పేసి, వాటితో పాటు సిఏజీ ఏమేమి డైరెక్షన్స్ ఇష్యూ చేసింది, వాటి మీద నేనేం పని చేశాను, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనే ఈ 3 పాయింట్స్ కూడా వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆడిట్ కేసెస్ లో. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఇవి బేసిక్స్. దాని తర్వాత అసలు సిఏజీ ఏంటి, దాని కథ ఏంటి అనేది మనం చూసుకుంటే, సిఏజీ అనేది మనకు వచ్చేసి మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆర్టికల్స్ ద్వారా ఫామ్ అయింది అనమాట. సో కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం లా ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనకు ఒక్కొక్కటి యాక్ట్ ఉంటాయి కదా, ఇప్పుడు ఐసీ యాక్ట్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కావచ్చు, ఏదైనా యాక్ట్ ఉంది కదా, అందులో సెక్షన్స్ ఉంటాయి మీకు. అలానే ఈ కాన్స్టిట్యూషన్ లో ఏముంటాయంటే ఉండే వాటిని ఆర్టికల్స్ అని అంటాం అనమాట. దానిలో సెక్షన్స్ అని అనము, వీటిని ఆర్టికల్స్ అని అంటాము.
సో ద సిఏజీ స్టేటస్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ఒక సంస్థ, తెలుగులో చెప్పాలంటే. ఓకే. సో ఆర్టికల్ 148 టు 151 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్ స్పెషల్ స్టేటస్ టు సిఏజీ అండ్ సేఫ్ గార్డ్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఎందుకు ఇండిపెండెన్స్ సేఫ్ గార్డ్ చేయాలి? మీరు పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన వాటిని మీరు ఆడిట్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీ మీద ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ మనీ వాడేది ఎవరు? కంపెనీస్. ఆ కంపెనీస్ ఎవరు హ్యాండిల్ చేస్తుంటారు నార్మల్ గా? ఎగ్జిక్యూటివ్ హ్యాండిల్ చేసినా కానీ పొలిటీషియన్స్ ప్రెషర్ కూడా కొంచెం ఉంటుంది. సో మరి అలాంటప్పుడు ఏ కంపెనీ అయినా తప్పు జరుగుతుందా అని చెప్పాలంటే ఆ పొలిటీషియన్స్ కి ఎదురు నిలబడి చెప్పే అంత పవర్ వీళ్ళ చేతిలో ఉండాలి. అందుకని వాళ్ళకి ఇండిపెండెన్స్ అనేది కంప్లీట్ గా ఎన్షూర్ చేస్తుంది త్రూ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ ఆర్టికల్ 148 దేని గురించి చెప్తుంది? అపాయింట్మెంట్ ఆఫ్ సిఏజీ బై ప్రెసిడెంట్. ఓకేనా? దాని తర్వాత అట్ ద సేమ్ టైం అపాయింట్మెంట్ చేసిన వాడే రిమూవ్ చేయడానికి ఉంటుంది. సో ఎట్లా పడితే అట్లా రిమూవ్ చేయొచ్చా? ఇప్పుడు మనకు ప్రైవేట్ కంపెనీస్ లో మీకు తెలుసు, ఒక ఆడిటర్ ఇఫ్ ఈస్ విల్లింగ్ టు కంటిన్యూ ఆల్సో, బోర్డ్ మే డిసైడ్ టు రీప్లేసింగ్ విత్ సమ్ అదర్ పర్సన్. ఆ టైంలో మనకు ఉన్న సేఫ్ గార్డ్స్ ఏమున్నాయంటే, జస్ట్ మాక్సిమం మీరు కూడా రైటప్ ఇవ్వచ్చు. ఐఎమ్ విల్లింగ్, నా డ్యూటీ నేను చాలా బాధ్యతగా చేశాను, ఐఎమ్ విల్లింగ్ టు కంటిన్యూ అని చెప్పేసి మీరు జస్ట్ మాక్సిమం అంటే అంత చెప్పొచ్చు అన్నంత వరకు మాత్రమే ఉంది మన సేఫ్ గార్డ్. కానీ సిఏజీ కేసులో అలా కాదు. సిఏజీ కేసులో సిఏజీని రిమూవ్ చేయాలంటే ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంటుంది. దానికోసం పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టాలి, దానికి ఇంతమంది మెజారిటీతో దాన్ని ఆమోదం తెలపాలి. దాని తర్వాత వాళ్ళని తీసేయాలి అంటే కూడా ఓన్లీ ఈ 2 గ్రౌండ్స్ మీద మాత్రమే తీసేయడానికి అవుతుంది. ప్రూవెన్ మిస్‌బిహేవియర్ ఆర్ ఇన్‌కెపాసిటీ. మిస్‌బిహేవియర్ అంటే తప్పు చేశాడు. ఇన్‌కెపాసిటీ అంటే వాళ్ళు ఇంకా ఒక ఆడిటర్‌గా పనిచేసేంత లెవెల్‌లో లేరు. మేబీ లైక్ ఎలాంటి కేస్ అంటే వాళ్ళకి మెంటల్లీ అన్‌సౌండ్ అయిపోయారు. అలాంటి కేసెస్‌లో మాత్రమే రిమూవ్ చేయడానికి అవుతది. సో, ఓన్లీ ఈ 2 గ్రౌండ్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళని రిమూవ్ చేయడానికి. దానికి కూడా స్పెషల్ ప్రొసీజర్ ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 149 లో వచ్చేసి పర్ఫార్మ్ సచ్ డ్యూటీస్ అండ్ ఎక్సర్సైజ్ సచ్ పవర్స్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సిఏజీ యాక్ట్ 1971. సో వాళ్ళ పవర్స్, వాళ్ళ డ్యూటీస్ చెప్పడానికి సపరేట్ గా సిఏజీ యాక్ట్ 1971 అని ఒకటి ఉంది. దాని ప్రకారం ఉన్న డ్యూటీస్ పర్ఫార్మ్ చేయాలి, దాని ప్రకారం ఉన్న పవర్స్ ఎక్సర్సైజ్ చేయాలి. నా దగ్గర ఆర్టికల్ 150 ఆన్ సిఏజీ అడ్వైజ్ ప్రెసిడెంట్ టు ప్రిస్క్రైబ్ ద ఫార్మ్ ఇన్ విచ్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ అండ్ స్టేట్ షిల్ బి కెప్ట్. సో ఏ ఫామ్ లో ఇప్పుడు మనము ఏదైనా కానీ అకౌంట్స్ కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ ఏ రకంగా పెడతాము? అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ అని మనం చదువుకున్నాము. సో, ఈ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళాలి. సో, అలానే ఈ యూనియన్ అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళు మరి ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏ మేనర్‌లో పెట్టాలి, ఏ ఫార్మ్‌లో మెయింటైన్ చేయాలి అనే దాన్ని ప్రెసిడెంట్ చెప్తాడు. కానీ ప్రెసిడెంట్‌కి నాలెడ్జ్ ఉందా? అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? దాన్ని ఎట్లా పెట్టాలి? ఇంత ఎక్స్‌పర్ట్ అయిన నాలెడ్జ్ ప్రెసిడెంట్ గారికి ఉంటుందా అంటే ఉండదు. మరి వాళ్ళకి చెప్పేది ఎవరు అంటే సీఏజీ. సో, సీఏజీ వెళ్లి ప్రెసిడెంట్‌కి చెప్తే, ప్రెసిడెంట్ వెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ గాని, స్టేట్ గవర్నమెంట్ గాని వాళ్ళకి చెప్తారు మీరు ఏ ఫామ్‌లో మెయింటైన్ చేయాలి అని చెప్పి. ఎందుకు సార్? నాది సీఏజీ ఎందుకు చెప్పారంటే మరి ఆడిట్ చేసేది వాళ్ళే కదా! మరి వాళ్ళు ఆడిట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫార్మ్ ఎలా మెయింటైన్ చేయాలన్నది కూడా వాళ్ళే చెప్తారన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 151. Audit report of CAG on accounts of central or state government should be submitted to President or Governor of State and to be laid before Parliament and Legislative Assemblies. సో ఇక్కడ మీరు టెర్మినాలజీ ఏం గుర్తుపెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉండేది పార్లమెంట్, దానిని లీడ్ చేసేది ప్రెసిడెంట్. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాము, దాన్ని లీడ్ చేసేది గవర్నర్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ మనకు అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ కాబట్టి అండ్ ఆడిట్ జరుగుతుంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ జరిగింది అనుకోండి, అప్పుడు సిఏజీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ ని ప్రెసిడెంట్ కి ఇవ్వాలి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఆడిట్ జరిగితే దాన్ని గవర్నర్ కి ఇవ్వాలి. గవర్నర్ దాన్ని లెజిస్లేటివ్ అసెంబ్లీలో పెడతాడు, ప్రెసిడెంట్ దాన్ని పార్లమెంట్ లో పెడతాడు. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ మనీ ఉంది కాబట్టి, సో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఈ ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ముందే ఈ రిపోర్ట్ ని పెట్టాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ విచ్ గవర్న్ ద ఫంక్షనింగ్ ఆఫ్ సిఏజీ. నెక్స్ట్ వచ్చేసి సిఏజీలో ఏమేమి కమిటీస్ ఉంటాయి, సిఏజీకి హెల్ప్ చేయడానికి కానీ లేదంటే సిఏజీ వర్క్స్ కి రిలేటెడ్ గా ఏమేమి కమిటీస్ ఉంటాయన్నది చూస్తే, ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ హావ్ కాన్స్టిట్యూటెడ్ స్పెషలైజ్డ్ కమిటీస్ టు విచ్ దీస్ ఆడిట్ రిపోర్ట్స్ అండ్ యాన్యువల్ అకౌంట్స్ ఆటోమేటికల్లీ స్టాండ్ రెఫర్డ్. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉంది, అందులో ఎంపీలు ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళకు ఈ వర్క్ మొత్తం ఇప్పుడు ఒక ఆడిట్ రిపోర్ట్ ఇచ్చారు, వాళ్ళకి చదివి దాన్ని అర్థం చేసుకునేంత కెపాసిటీ ఉంటుందా? వాళ్ళకంత టైం ఉంటుందా? వాళ్ళకంత నాలెడ్జ్ ఉంటుందా అంటే ఉండదు. అందుకనే ఏవైనా సరే గవర్నమెంట్ ఫంక్షనింగ్ ఎప్పుడైనా త్రూ కమిటీస్ ఉంటుంది. ఏదైనా ఒక ఫ్రాడ్ జరిగిందా? ఒక కమిటీ వేసాం, దాని మీద కమిటీ నిర్ణయిస్తుంది. ఏదన్నా ఒక దాన్ని ఆడిట్ చేయాలా? కమిటీ వేసాం, కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద పార్లమెంట్ చర్చిస్తామంటారు. సో అలాగా ఈ పార్లమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు కొన్ని కమిటీస్ ని నియమిస్తుంది. ఆ కమిటీస్ కి బై డిఫాల్ట్ ఈ సిఏజీ యొక్క ఆడిట్ రిపోర్ట్ వెళ్తది. ఆ కమిటీస్ ఆ రిపోర్ట్ ని చదివి దాని తర్వాత వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ చెప్తారు. ఆ ఒపీనియన్ మీద పార్లమెంట్ లో డిస్కషన్ జరుగుతుందన్నమాట.
సో అందులో మనం ఫస్ట్ చదవబోయే కమిటీ వచ్చేసి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ టు సాటిస్ఫై ఇట్ సెల్ఫ్ దట్, అంటే దీని రోల్ ఏముంటుందంటే మనీస్ వర్ డిస్బర్స్డ్ లీగల్లీ అండ్ ద పర్పస్ టు విచ్ దే ఆర్ అప్లైడ్. ఈ పబ్లిక్ సెక్టర్స్ లో, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో, ఈ కంపెనీస్ లో ఏదేదైతే జరిగిందో దాని మీద గవర్నమెంట్ సిఏజీ ఇచ్చే రిపోర్ట్ ని వాళ్ళు ఏ ఏ కోణంలో చూస్తారు అంటే, ఏ మనీ అయితే వాడారో ఆ మనీ ఏ పర్పస్ కి అయితే అనుకున్నారో ఆ పర్పస్ కి వాడారా లేదా అనేది చూస్తారు. ఎందుకంటే పబ్లిక్ అకౌంట్స్ అంటే ఇక్కడ ఏముంది, పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయ్యింది. సో ఆ పబ్లిక్ మనీ ఏదైతే ఉందో దాన్ని ఆ పర్పస్ కోసమే వాడారా లేదా అనేది చూస్తారనమాట. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ వాజ్ ఆథరైజ్డ్. చెప్పిన పనికే వాడారా? దాని తర్వాత ఆ అమౌంట్ ఖర్చు పెట్టడానికి, ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీలో ఎంతమంది ఉంటారు? కింద లెవెల్ ఉన్న క్లర్క్ వెళ్ళి ఖర్చు పెట్టడానికి అవుతుందా? ఇప్పుడు ఒక రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ చేయాల్సి వచ్చింది. ఆ రైల్వే ట్రాక్ మెయింటైన్ చేయాలి అన్నది క్లర్క్ చెప్పేదాన్ని బట్టి క్లర్క్ ఓన్ గా తీసుకెళ్లి డిసిషన్ తీసుకోవడానికి ఉండదు కదా. ఆయన ఒక అప్రూవల్ నోట్ షీట్ పెట్టాలి. ఆ నోట్ షీట్ వెళ్ళి పైన అప్రోప్రియట్ అథారిటీకి ఒక్కొక్క లెవెల్ దాటి, ఇప్పుడు డీజీఎం ఉండొచ్చు, డీజీఎం పైన జనరల్ మేనేజర్ ఉండొచ్చు, జనరల్ మేనేజర్ పైన రీజనల్ మేనేజర్ ఉండొచ్చు. సో ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెసిఫిక్ అమౌంట్ వరకు పవర్ ఉంటుంది. సో ఈయనైతే ఒక 10,000 వరకు చేయొచ్చు, ఈయన 1,00,000, ఈయన 1,00,00,000 వరకు చేయొచ్చు. ఇలా పవర్స్ డివైడ్ చేసి ఉంటాయి అన్నమాట, డెలిగేట్ చేసి ఉంటాయి. సో ఎవరైతే ఇప్పుడు 10,000 ఖర్చు అయితే డీజీఎం చేశాడా లేదా, ₹1,00,000 ఖర్చు అయితే జీఎం చేసి ఉండాలి. ఒక ₹1,00,000 ఖర్చుని డీజీఎం ఆథరైజ్ చేయడానికి అవుతుందా? అవ్వదు. సో అలా ప్రాపర్ పర్సన్ ఆథరైజ్ చేశారా లేదా అనేది చూడాలి. దాని తర్వాత రీఅప్రాప్రియేషన్ హ్యాస్ బీన్ మేడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ మేడ్. అంటే ఒక దాంట్లో ఏదన్నా సర్ప్లస్ ఉండిపోతే డబ్బులు, ఇంకొక పనిలో ఏదన్నా డెఫిసిట్ ఉంటే, పబ్లిక్ మనీ కదా, ఒక దగ్గర నువ్వు ఖర్చు అనుకున్న దానికంటే ఖర్చు తక్కువ పెట్టావు, ఇంకో దగ్గర ఎక్కువ పెట్టావు. సో దాన్ని అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని రీఅప్రాప్రియేషన్ అని అంటారు. సో అలాంటి రీఅప్రాప్రియేషన్ ఏదన్నా జరిగి ఉంటే ప్రొవిజన్స్ ప్రకారమే జరిగిందా లేదా, మనం అనుకున్న పద్ధతి ప్రకారం ఒక రీఅప్రాప్రియేషన్ జరగాలంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఎవరి దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకోవాలి, అలాంటివి జరిగినాయా లేదా చూడాలి. దాని తర్వాత ఎగ్జామిన్ ద సిఏజీ రిపోర్ట్ ఆన్ అకౌంట్స్ ఆఫ్ అటానమస్ అండ్ సెమీ అటానమస్ బాడీస్. సో ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మనం చెప్పాం కదా, సిఏజీ రిపోర్ట్ ఎగ్జామిన్ చేసి ఈ కోణంలో పబ్లిక్ మనీ చెప్పిన పర్పస్ కే వాడారా, ఆథరైజ్ అయిందా లేదా, రీఅప్రాప్రియేషన్ పద్ధతి ప్రకారమే జరిగిందా, ఇంకా ఏమైనా పబ్లిక్ మనీ ఎక్కడైనా వేస్ట్ అయిందా, ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్ ఇస్తారనమాట. ఓకే. సో అలానే నెక్స్ట్ రాబోయే కమిటీ వచ్చేసి ఏంటంటే ఎస్టిమేట్ కమిటీ. పేరులోనే ఉంది మీకు ఎస్టిమేట్ అని చెప్పేసి. అంటే ఒక పబ్లిక్ మనీ ఖర్చు పెట్టినప్పుడు దాన్ని ఎంత ఖర్చు పెడతాము, ఎలా పెట్టబోతున్నాము అని ముందు మనం ఎస్టిమేట్ వేసుకుంటాం. దాన్నే మనం ఒక్కొక్క నేమ్‌తో మనం బడ్జెట్ అని కూడా చదువుతాం. బట్ బడ్జెట్ ఈస్ ఎ లార్జర్ టర్మ్, అది ఇక్కడ సూటబుల్ అవ్వదు. సో అందుకే ఇక్కడ దీన్ని ఎస్టిమేట్ అని అంటారు. సో ఈ కమిటీ ఏం చేస్తుంది అంటే, దిస్ కమిటీ ఎగ్జామిన్స్ ద ఎస్టిమేషన్స్ విత్ ఎ వ్యూ దట్, ఇక్కడ దీని పర్పస్ వేరు, దాని ప్రకారం ఇది చూస్తది. దీని పర్పస్ వేరు, దాని ప్రకారం ఇది చూస్తుందన్నమాట. మరి వీళ్ళేం చూస్తారు అంటే, report what examines improvements in organization, efficiency, or administrative reform consistent with policy may be affected. సో ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్ లో, ఈ ఎస్టిమేషన్ ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఎక్కడన్నా ఎఫిషియన్సీ కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ పరంగా కానీ పాలసీకి సంబంధించిన ఏమన్నా ఎఫెక్ట్ అవుతున్నా ఉన్నాయా అనేది ఒకటి చెక్ చేస్తారు. దాని తర్వాత ఏదన్నా ఎఫెక్ట్ అవుతుంది, ఒక ఎఫిషియన్సీ, ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కావచ్చు, లేదంటే ఏదైనా పాలసీ ఒకటి ఎఫెక్ట్ అవుతుందంటే మరి ఆల్టర్నేట్ పాలసీ ఏమన్నా ఉంటే వీళ్ళే సజెస్ట్ చేయాలి. ఒకదాన్ని వెరిఫై చేసి ఈ పాలసీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తున్నప్పుడు, సరే మరి ఏ పాలసీ ఫాలో అవ్వాలన్నది కూడా వీళ్ళే సజెస్ట్ చేయాలి. దాని తర్వాత దే హ్యావ్ టు ఎగ్జామిన్ వెదర్ ద మనీ ఈజ్ వెల్ లేడ్ అవుట్ విత్ ఇన్ ద లిమిట్. ఇప్పుడు నువ్వేం చెప్పావు, ఒక ఎస్టిమేట్ వేసావు, ఒక 10 లక్షలు అవుద్ది అని ఎస్టిమేట్ వేసావు. మరి ఆ విత్ ఇన్ ద లిమిట్ లోనే మీరు ఖర్చు పెట్టారా లేదా అనేది కూడా వీళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. దాని తర్వాత సజెస్ట్ ద ఫార్మ్ ఇన్ విచ్ ఎస్టిమేట్ షెల్ బి ప్రెజెంటెడ్ టు ద పార్లమెంట్. ఏ ఫార్మాట్ లో ఎస్టిమేట్స్ ఇవ్వాలి, ఇట్లా చెప్పి ఒక నార్మల్ గా ఒక టేబుల్ వేసి ఇస్తే బాగుంటుందా, లేకపోతే ఒక పై చార్ట్ లాగా వేసి దీనికి ఇస్తాము, దాంట్లో మళ్ళీ ఇంత వెళ్తుంది, సో ఈ ఇయర్ ఇంత, నెక్స్ట్ ఇయర్ ఇంత, అట్లా ఏ ఫార్మాట్ లో ఇవ్వాలి, ఏ ఫామ్ లో ఇవ్వాలి, ఏ ఫామ్ లో ఇస్తే అది అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనే దాన్ని కూడా వీళ్ళే సజెస్ట్ చేస్తారు అనమాట, ఎస్టిమేట్స్ కమిటీ. ఓకే. నెక్స్ట్ వచ్చే కమిటీ, ఇది మెయిన్ కమిటీ మనకి యాక్చువల్ గా. సో ద కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఇప్పుడు మనం చదువుతుంది పబ్లిక్ అండర్టేకింగ్ ఆడిటే కదా. సో ద పబ్లిక్ అండర్టేకింగ్ ఆడిట్ వాళ్ళ కమిటీ ఏం చేస్తుందంటే, కోపు ది ఈ ఈ కమిటీ ఆఫ్ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అనే దాన్ని షార్ట్ ఫామ్ లో సిఓపియు అని అంటారు. సో ద సిఓపియు ఎక్సర్సైజెస్ సేమ్ ఫైనాన్షియల్ కంట్రోల్ ఆన్ పిఎస్యూస్ యాజ్ ప్యాక్ ఎక్సర్సైజెస్ ఓవర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది పబ్లిక్ మనీ దేంట్లో ఇన్వాల్వ్ అయిన మనీ గురించి చెప్తుంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో. డిపార్ట్మెంట్ అంటే ఏమని చదివాము మనం, రైల్వేస్ అని చదివాము, పోస్ట్ అని చదివాము, టెలికమ్యూనికేషన్స్. సో ఇలాంటివన్నీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వస్తాయి కదా, వాటి విషయంలో ఒక పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఏ రోల్ అయితే ఉంటుందో, సో అదే రోలు
పబ్లిక్ అండర్‌టేకింగ్స్ మీద ఈ సీఓపీయూకి ఉంటుందన్నమాట. సో వీళ్ళు కూడా దే విల్ ఎగ్జామిన్ ద రిపోర్ట్ అండ్ అకౌంట్స్ ఆఫ్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్. అండ్ దే విల్ ఎగ్జామిన్ ద రిపోర్ట్స్ ఆఫ్ సీఏజీ అండ్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్. మీకు గుర్తున్నట్టయితే ఇదిగో ఈ పాయింట్ చూడండి ఇక్కడ. ఈ పాయింట్ ఏముంది? ఎగ్జామిన్ సిఏజీ రిపోర్ట్ ఆన్ అకౌంట్స్ ఆఫ్ అటానమస్ అండ్ సెమీ అటానమస్ బాడీస్. ఇక్కడ ఎగ్జామిన్ ద రిపోర్ట్స్ ఆఫ్ సిఏజీ అండ్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్. సో వీళ్ళ మీద ఉన్న రిపోర్ట్ అయితే వీళ్ళు చూస్తారు. అండర్‌టేకింగ్స్ మీద ఉన్న రిపోర్ట్ అయితే వీళ్ళు చూస్తారు. అండ్ ఎగ్జామిన్ ద అటానమీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్. ఎగ్జామిన్ సచ్ అదర్ ఫంక్షన్స్ వెస్టెడ్ ఇన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ యాస్ నాట్ కవర్డ్ అబౌవ్ అండ్ అలాటెడ్ బై స్పీకర్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. అంటే ఇక్కడ మెన్షన్ చేసినవే కాకుండా ఒకవేళ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి, ఎస్టిమేట్ కమిటీకి సంబంధం లేకుండా స్పీకర్, ఏ స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ గాని, లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క స్పీకర్ గాని, వాళ్ళు ఏదైతే టైమ్ టు టైమ్ ఏదైనా ఇంకా ఇది కూడా చూడండి అని వర్క్స్ ఇస్తారో, కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. ఓకేనా? సో దీస్ ఆర్ ద త్రీ కమిటీస్. సిఏజీ ఇచ్చే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు చదువుతారు. వీళ్ళకి ఏదైనా డౌట్ వచ్చినా సిఏజీనే గైడ్ చేస్తారు అనమాట. సో ఒక రకంగా మీరు చూసుకోవచ్చు. సిఏజీ ఈజ్ ఏ అడ్వైజర్ టు దీస్ కమిటీస్ అన్నట్టుగా మీరు చూసుకోవచ్చు. ఏ డౌట్ వచ్చినా వాళ్ళు సిఏజీని అడుగుతారు. సార్ ఇది మాకు అర్థం కావట్లేదు. ఈ ఈ ఫామ్ ఇవ్వాలని చెప్పి సజెస్ట్ చేయమన్నారు. మరి మేము ఇలా ఇద్దాం అనుకుంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అలా ఏమైనా అడగచ్చు అనమాట. మరి సిఏజీ రోల్ ఏంటి సార్? ఈ కమిటీసే ఇన్ని చేస్తున్నప్పుడు మరి సిఏజీ రోల్ ఏముంది? ఇన్ని కమిటీలు ఉన్నాయి కదా! ఈ మనీ చూసారా లేదా చూస్తున్నారు. ఇది ప్రిపరేషన్ జరిగిందా లేదా చూస్తున్నారు. ఏ ఫామ్ లో ఎస్టిమేట్ ఇవ్వాలో చూస్తున్నారు. అన్ని వీళ్ళు చేస్తున్నప్పుడు మరి సిఏజీ ఏం చేస్తుంది ఇక్కడ నాకు అర్థం కాదు అని మీరు అడిగితే, CAG is playing a key role in functioning of financial committees of parliament and state legislature. What is that key role? CAG is recognized as friend, philosopher and guide of these committees. అంటే వాళ్ళకు ఒక అడ్వైజరీ లాగా పనిచేస్తాడు అని నేను చెప్పాను కదా. వాళ్ళకి ఆ సలహా ఇస్తాడు, అవసరమైతే గైడెన్స్ ఇస్తాడు, లేదంటే ఎట్లా పనిచేయాలి ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్తాడు. సో దాన్నే ఇక్కడ కొంచెం లైక్ దాన్ని ఏమంటారు మంచి టెర్మినాలజీలో ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ ద కమిటీస్ అని అన్నారు. ఓన్లీ ఫైనాన్షియల్ కమిటీస్ కి నార్మల్ గా, ఎందుకంటే మనం డబ్బుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి. ఈ రిపోర్ట్స్ జనరల్లీ ఫ్రమ్ ద బేసిస్ ఆఫ్ కమిటీ వర్కింగ్. ఆ కమిటీస్ వర్క్ చేసి కదా వాళ్ళ రిపోర్ట్స్ ఇస్తారు. దాన్ని బట్టి వీళ్ళు మళ్ళీ ఆడిట్ పర్ఫామ్ చేసి మళ్ళీ వీళ్ళు ఇస్తారు. మళ్ళీ సిఏజీ ఇచ్చిన రిపోర్ట్ ని మళ్ళీ కమిటీ చదువుతుంది. సో ఇట్స్ సర్కిల్ అనమాట. వాళ్ళు ఇచ్చిందే వీళ్ళు చేస్తారా, వీళ్ళు ఇచ్చిందే వాళ్ళు చేస్తారని ఫిక్స్డ్ గా ఉండదు. అండ్ హీ అంటే ఇక్కడ సిఏజీ. CAG scrutinizes notes submitted by ministries to committees to check the correctness of the submissions. ఇప్పుడు ఏదైనా మినిస్ట్రీ వచ్చేసి కమిటీకి ఏదైనా రిపోర్ట్ కానీ ఏదైనా సబ్మిట్ చేసినప్పుడు అది కరెక్టా కాదా అనేది కూడా సిఏజీ చెక్ చేస్తారు. ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు. ఇంకేమైనా సలహాలు కావాలంటే అడ్వైస్ చేస్తారు. సో ఇప్పటిదాకా మనం చదివింది వచ్చేసి యాక్చువల్గా ఇప్పుడు సిఏజీ ఎవరెవరిని ఆడిట్ చేస్తారు, అసలు సిఏజీ అంటే ఏంటి, ఏం ఆర్టికల్స్ ఉన్నాయి, సిఏజీకి సంబంధించిన కమిటీస్ ఏంటి అనేది మాత్రం చదివాం మనం ఇప్పుడు దాకా. ఎస్ఐన పిఎస్యూ ఆడిట్ అనేది ఇప్పుడు మనం ఎంటర్ అవబోతున్నాం. ఇప్పుడు దాకా చదివింది మొత్తం ఓవర్ వ్యూ అనమాట. సో ద ఎలిమెంట్స్ ఆఫ్ పిఎస్యూ ఆడిట్స్. ఆడిట్ ఆఫ్ ఆల్ పిఎస్యూస్ హ్యావ్ దిస్ ఫాలోయింగ్ బేసిక్ ఎలిమెంట్స్. ఏ ఆడిట్ అయినా ఉండేది ఈ బేసిక్ ఎలిమెంట్స్. ఒకటి ఆడిట్ చేసేవాడు, ఒకటి ఆడిట్ చేయించుకునేవాడు, ఇంకోటి ఆడిట్ రిపోర్ట్ వాడేవాడు. సో ఈ ముగ్గురు త్రీ పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఏ ఆడిట్ లో అయినా కానీ. నార్మల్ గా ఇంకా ఎక్కువ కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు మీకు ఏదైనా ఒక క్రెడిటర్ అనేది మిమ్మల్ని అపాయింట్ చేశాడు అనుకోండి, మీ రిపోర్ట్ ని. క్రెడిటర్ ఒక బ్యాంక్ లోన్ ఇచ్చేవాడు, ఒకసారి మీరు ఆడిట్ చేసి రిపోర్ట్ ఇవ్వండి అని అనొచ్చు. అప్పుడు ఈ ఇంటెండర్ యూజర్ ఎవరు వస్తాడు, ఆ క్రెడిటర్ బ్యాంక్ వస్తాడు. అలాగా సో పర్పస్ ని బట్టి ఇంటెండర్ యూజర్స్ మారుతారు. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ క్రైటీరియా, సబ్జెక్ట్ మ్యాటర్ ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఏంది, నువ్వు దేన్ని ఆడిట్ చేస్తున్నావు, దేనికి అగైనెస్ట్ గా ఆడిట్ చేస్తున్నావు, మరి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముంది, ఈ మూడింటిని మనం ఈ మూడు ఐటమ్స్ ని మనం చూస్తాం అనమాట. సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏముంటుంది, నార్మల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటుంది మనకు సంబంధించినంత వరకు. మనం ఆడిట్ చేసేది ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని ఆడిట్ చేయొచ్చు, లేదంటే ఓన్లీ ట్రయల్ బ్యాలెన్స్ ఆడిట్ చేస్తున్నా, ఓన్లీ పిఎన్ఎల్ ఆడిట్ చేస్తున్నా అలా ఉండొచ్చు, లేదంటే ఎంటైర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేస్తున్నా ఉండొచ్చు. ఇది మనకు నార్మల్ గా ప్రైవేట్ కంపెనీస్ లో ఉంటుంది. కానీ ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఈ సబ్జెక్ట్ మ్యాటర్ వేరేది కూడా అవ్వచ్చు. మేబీ ఒక గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఒక స్కీమ్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఇచ్చిన ఒక సబ్సిడీస్ కావచ్చు, లేదంటే ఇంకో గ్రాంట్ కావచ్చు. అలా ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. ఇక్కడ ఈ పిఎస్యూ ఆడిట్స్ లో క్రైటీరియా దేనికి అగేన్స్ట్ గా చూస్తున్నాం. ఇప్పుడు మేబీ ఎలా ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ లో క్రైటీరియా ఎలా ఉంటుందంటే, సో ఏ అమౌంట్ కూడా ఇప్పుడు మన ఊర్లలో మనకి ఎంజీఎన్రేగా అని చెప్పి ఒక పథకం ఉంటుంది. లైక్ ఇప్పుడు మినిమం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి ఆ పథకం కింద విలేజెస్ లో ఏదో ఒక పనికి తీసుకెళ్లి డైలీ వాళ్ళు వేజెస్ ఇస్తారనమాట. దాన్ని అంటే మా రాయలసీమ ఏరియాలో అయితే దాన్ని కరువు పని అని చెప్పి అంటారు. బట్ వేరే 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 ప్లేస్ లో వేరే వేరే నేమ్ ఉంటుంది. సో అక్కడ క్రైటీరియా ఏంటంటే, ఒకటి ఆ అమౌంట్ ఇస్తున్నందుకు ఏదైనా ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి ఆ ఏరియాలో. అంటే వీళ్ళందరికీ జీతాలు ఇచ్చి పని చేపిస్తున్నారు కదా మీరు. సో ఏదైనా ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. అందులో ఫేక్ ఎంప్లాయీస్ ఉండకూడదు. ఇచ్చిన అమౌంట్ ఎంతైతే ఉందో అంత అమౌంట్ నిజంగా రియల్ ఎంప్లాయీస్ వచ్చి ఎవరైతే పని చేశారో వాళ్ళకి వెళ్ళాలన్న ఒక క్రైటీరియా ఉంటుంది.
దాని తర్వాత మరి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించి మన దగ్గర ఈ 3 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ద టైప్ ఆఫ్ ఎంగేజ్మెంట్స్, ఒకటి అటెస్టేషన్, ఇంకోటి డేటా రిపోర్టింగ్. అటెస్టేషన్ అంటే ఏంటి? దాని మీద మీరు ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేస్తారు. ఒక లెవెల్ ఆఫ్ నేను ఇంత పని చేశానని చెప్పి ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసి సైన్ చేసేదాన్ని అటెస్టేషన్ ఎంగేజ్‌మెంట్ అని అంటారు. ఇంకోటి జస్ట్ నార్మల్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్‌మెంట్ అని అంటాము. సో, ఈ ఫైనాన్షియల్ ఆడిట్స్ ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్‌గా స్టాట్యూటరీ ఆడిట్ అవన్నీ చేస్తాం కదా! వాటినే అటెస్టేషన్ ఎంగేజ్‌మెంట్స్ అంటారు. దాని మీద నువ్వు ఒక ఒపీనియన్ ఎక్స్‌ప్రెస్ చేసి ఒక సంతకం చేసి పోతావన్నమాట. సో, దాన్ని అటెస్టేషన్ ఎంగేజ్‌మెంట్ అంటారు. మరి డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్‌మెంట్‌లో ఏమేమి ఆడిట్స్ వస్తాయంటే ఒకటి కంప్లయన్స్ ఆడిట్, ఇంకోటి పర్ఫార్మెన్స్ ఆడిట్. ఈ రెండిటిని జనరల్‌గా డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్‌మెంట్ అని అంటారు. ఉన్నది ఈ రెండేనా అంటే ఈ రెండే కాదు. ఇంకా చాలా టైప్స్ ఉంటాయన్నమాట ఆడిట్స్‌లో. వీళ్ళు ఇక్కడ జస్ట్ మనకి ఎగ్జాంపుల్ కోసం ఫినాన్షియల్ ఆడిట్, కంప్లయన్స్ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్ అని 3 టైప్స్‌గా చెప్పారు. ఓకేనా? సో, కంప్లయన్స్ ఆడిట్ అంటే ఏంటి? వన్ బై వన్ ఒక్కొక్క ఆడిట్ గురించి మనం ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్‌గా తెలుసుకుంటాము. Financial audit. It is primarily conducted to express an audit opinion on financial statements to enhance the degree of confidence of intended users in the financial statements. ఇదే కదా మనం చేసేది, రెగ్యులర్ గా చేసేదాన్ని ఫినాన్షియల్ ఆడిట్ అంటాము. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఉన్నాయి లేదా అని ఒక ఒపీనియన్ ఇస్తావు. దాని నుంచి ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది. సిఏజీ ఎక్స్ప్రెసెస్ అన్ ఒపీనియన్ యాజ్ టు వెదర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ యాజ్ పర్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. దాన్నే కదా ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అని అంటాం మనం మామూలుగా. సో, చెప్పిన స్టాండర్డ్స్ ప్రకారం వెళ్ళిందా? వాళ్ళు ఫాలో అవుతున్న ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారమే ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ ప్రిపేర్ అయ్యాయా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో, దాన్ని చెక్ చేసేదాన్ని ఫినాన్షియల్ ఆడిట్ అని అంటాం. నెక్స్ట్ రాబోయే ఆడిట్ వచ్చేసి కంప్లయన్స్ ఆడిట్. కంప్లయన్స్ అనే పదంలోనే మీకుంది. కంప్లై అవ్వడం అంటే రూల్స్‌ని ఫాలో అవ్వడం అనేది మ్యాటర్ అన్నమాట ఇక్కడ. సో, ద మీనింగ్ వచ్చేసి కంప్లయన్స్ ఆడిట్ ఈస్ ఇండిపెండెంట్ అసెస్మెంట్. ఏదైనా ఇండిపెండెంట్ అసెస్మెంటే. కాకపోతే ఇలాంటి పదాలు సడెన్‌గా మధ్యలో వస్తాయన్నమాట. ఇక్కడ ఫైనాన్షియల్ ఆడిట్ ఈస్ ప్రైమర్లీ కండక్టెడ్ అని వచ్చింది. అక్కడ కూడా అంతే. ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. మీరు అలాంటివి రాస్తూ ఉంటే మీ ఆన్సర్ లో కొంచెం రిచ్ లుక్ వస్తుంది అనమాట. ఓకే. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ అసెస్మెంట్ ఆఫ్ టు వెదర్ ద గివెన్ సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఇన్ ద కంప్లైన్స్ విత్ అప్లికబుల్ క్రైటీరియా. సో ఏదైతే అప్లికబుల్ క్రైటీరియా ఉందో, ఒక చట్టం ఉందనుకోండి, ఆ చట్టాన్ని అదే వీళ్ళ క్రైటీరియా అనుకుందాం, ఒక చట్టము దాన్ని కంప్లై అవుతున్నారా లేదా, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నారా లేదా. సో అలా చూస్తారనమాట. ద సబ్జెక్ట్ మ్యాటర్ ఈజ్ ఇన్ కంప్లైన్స్ విత్ ద క్రైటీరియా. చెప్పిన దాని ప్రకారమే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కంప్లైన్స్ లో ఉందా లేదా అని చెక్ చేసేదాన్ని కంప్లైన్స్ ఆడిట్ అని అంటాం. నెక్స్ట్ మరి దీంట్లో మనం ఏం చూస్తాము సార్? మరి ఈ కంప్లైంట్స్ లో అనే దాంట్లో మనం ఏమేమి చూస్తామంటే ఇట్ ఈస్ కన్సర్న్ విత్ రెగ్యులారిటీ. ఫస్ట్ థింగ్, అదరెన్స్ ఆఫ్ ద క్రైటీరియా ఎమినేటింగ్ ఫ్రమ్ ద అప్లికబుల్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. అంటే రెగ్యులర్ గా ఏవైతే లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటన్నిటిని అధేర్ అవుతున్నారా, అధేర్ అంటే కంప్లై అవుతున్నారా లేదా, ఫాలో అవుతున్నారా లేదా అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొప్రైటీ ఆడిట్ అని చెప్పి మీకు సపరేట్ గా ఇదే చాప్టర్ లో మళ్ళీ వస్తుంది. దాన్ని కూడా చదువుతాం. ఫర్ ద టైం బీయింగ్ మీరు ప్రొప్రైటీ అనేది ఏం గుర్తుపెట్టుకోవాలంటే అబ్జర్వెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫీషియల్స్. అంటే ఒక పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఏమేం ప్రిన్సిపల్స్ ఉంటాయి. నార్మల్ గా ఒక ఓవర్ మీకు ఇస్తే మీ సొంత డబ్బుని ఎంత జాగ్రత్తగా అయితే ఖర్చు పెట్టుకుంటారో పబ్లిక్ మనీని కూడా అంతే జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఆ పబ్లిక్ మనీని ఎవడో ఒకటి పర్టికులర్ బెనిఫిట్ కోసం మీరు వాడకూడదు. పబ్లిక్ అట్ లార్జ్ అందరి బెనిఫిట్ కోసం వాడాలి. సో ఇలాంటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని. మరి ఆ ప్రిన్సిపల్స్ అన్నిటిని అబ్జర్వెన్స్ అంటే కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి అదరెన్స్ అన్నాడు. ఇక్కడేమో అబ్జర్వెన్స్ అన్నాడు. సిమిలరే ఉంటాయి. ఎగ్జాక్ట్ సేమ్ మీనింగ్ ఉండదు. లిటిల్ డిఫరెన్స్ తోటి ఇవన్నీ సినానిమ్స్ గా మీరు వాడొచ్చు. పర్యాయ పదాలు అంటారు కదా, అలా వాడొచ్చు అనమాట. సో టూ థింగ్స్ వచ్చేసి రెగ్యులారిటీ, ప్రొపరైటీ. ఈ రెండింటిని మనం కన్సర్న్ లో పెట్టుకొని ఆడిట్ చేయాలి. ఏ పర్స్పెక్టివ్ తో చేయాలంటే కంప్లైన్స్ ఆడిట్ ఈస్ జనరల్లీ కండక్టెడ్ ఎయిదర్ ఇన్ రిలేషన్ విత్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్స్ తో పాటు కలిపి చేయొచ్చు. అంటే ఫైనాన్షియల్ ఆడిట్ కంప్లైన్స్ ఆడిట్ చేయొచ్చు. ఇండివిజువల్ కూడా చేయొచ్చు. కంప్లైన్స్ ఆడిట్ అండ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ కూడా చేస్తారు. అంటే మీరు అసలు ఏం చేయొచ్చు, సపరేట్ గానే చేయాలని రూల్ లేదు. ఇది కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. ఆడిట్ అయిపోయింది, కంప్లైన్స్ ఆడిట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఆడిట్. మీనింగ్ ద పర్ఫార్మెన్స్ ఆడిట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ అండ్ సిస్టమాటిక్ ఎగ్జామినేషన్. మీరు గమనిస్తున్నారా? ఇక్కడ కంప్లైన్స్ ఆడిట్ దగ్గర ఇండిపెండెంట్ అసెస్మెంట్ అనే వర్డ్ వాడాడు. ఇక్కడ అసెస్మెంట్, ఇక్కడ ఎగ్జామినేషన్. సరే ఇది ఇంత వర్డ్ టు వర్డ్ మీరు రాయాల్సిన అవసరం లేదని ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇలాంటి పదాలు మీరు మీ ఆన్సర్ లో వేస్తే మంచి రిచ్ ఫీల్ వచ్చి మీకు కొంచెం ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి అనమాట కంపారిటివ్లీ. ఇదే వర్డ్ వేస్తే మంచిది, ఈ వర్డ్ మిస్ అయినా ఇలాంటి పదాలు అక్కడక్కడ ఉప్మాలో జీడిపప్పులు జల్లిన లాగా మీరు జల్లుతూ ఉండాలన్నమాట మీ ఆన్సర్ లో. అప్పుడే రిచ్ ఫీల్ వస్తుంది దానికి ఆన్సర్ కి. సో
ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అంటే ఎటువంటి బయాస్ లేకుండా ఉండడం అని మీనింగ్. సిస్టమాటిక్ ఒక పద్ధతి ప్రకారం చేసి ఒక ఎగ్జామినేషన్. దేన్ని ఎగ్జామిన్ చేస్తాం? ఫర్ ద ఎవిడెన్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఇండిపెండెన్స్ అసెస్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఎన్ యాక్టివిటీ ఆర్ ఏ ఫంక్షన్ టు ఇంప్రూవ్ పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ ఫెసిలిటేట్ డెసిషన్ మేకింగ్. అంటే ఒక గవర్నమెంట్ కంపెనీ కావచ్చు, ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ కావచ్చు, ఒక యాక్టివిటీ కావచ్చు, ఒక గవర్నమెంట్ స్కీమ్ కావచ్చు, ఏదైనా సరే అది ఎలా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి చేసే ఆడిట్ నే పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటాం. ఎందుకు చేస్తాం సార్ అంటే పబ్లిక్ అకౌంటబిలిటీ పెరగాలి. అకౌంటబిలిటీ అంటే గెట్ హోల్డింగ్ వన్ రెస్పాన్సిబుల్ ఫర్ దేర్ యాక్ట్స్. అంటే ఒక పని మీరు చేశారు, మీరు మీ పనికి బాధ్యత వహించాలి అని దాని అర్థం. ఎవరికి బాధ్యత వహించాలి? పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇక్కడ పబ్లిక్ కి బాధ్యత వహించాలి మనం. ఆన్సరబుల్, యూఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్. ఈ అకౌంటబిలిటీ అంటే ఆన్సరబుల్ అనే మీనింగ్ వస్తుంది. టు ఇంప్రూవ్ పబ్లిక్ అకౌంటబిలిటీ అండ్ ఫెసిలిటేట్ డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ సక్సెస్సా కాదా? అది సక్సెస్ కాదు, ఇంత వేస్టేజ్ జరుగుతుంది, మరి దాన్ని ఆపేస్తే బెటరా, లేదా ఆపాల్సిన పని లేదు, చిన్న చిన్న చేంజెస్ కంట్రోల్స్ ఏమైనా పెడితే ఆ లీకేజ్ అనేది స్టాప్ అయి ప్రోగ్రామ్ ఏమైనా సక్సెస్ అవుతుందా? సో ఇలాంటివన్నీ, ఇలాంటి డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి ఫెసిలిటేట్ చేసేదే పర్ఫార్మెన్స్ ఆడిట్ అనమాట. Objectives of performance audit are evaluation of economy, efficiency, and effectiveness of the policy, program, and organization and management. సో ఎవరిదైనా కానీ చేయొచ్చు. వాళ్ళు మెన్షన్ చేసేది ఈ 3 పర్స్పెక్టివ్ లో మనం చూడాలి. మరి ఈ 3 ఏంటి సార్? వినడానికి 3 సిమిలర్ గానే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఎస్, మైన్యూట్ డిఫరెన్స్ తోటి ఉంటాయి, బట్ 3 ఆర్ ఒకదానికొకటి తోడుగా ఉండే పదాలు అనమాట. ఓకేనా? సో మరి దాంట్లో ఏమేమి చూస్తామన్నది కూడా ఇక్కడ ఒక్కొక్క దాని గురించి సపరేట్ గా ఉంది. సో ఎకానమీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మినిమైజింగ్ ద కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ యూజ్డ్ ఫర్ యాక్టివిటీ విత్ అప్రోప్రియేట్ క్వాంటిటీ, క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు మీరు లైక్ ఇప్పుడు ఒక వరద బాధితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ఏంది, వరద బాధితులకి రైస్ పంపిణీ చేసే పథకం అనుకున్నాం. ఇప్పుడు మొత్తం ఎంత? ఒక 100 కేజీలు ఫుడ్ మనం ప్రొక్యూర్ చేయాలి. ఆ 100 కేజీలు ఫుడ్ తీసుకెళ్లి మనం 500 మందికి పంచాలి వరద బాధితులకు అనుకున్నాం. సో ఇప్పుడు ఇందులో ఎకానమీ అనేది ఏమొస్తుంది? ఈ 100 కేజీలు నువ్వు ప్రొక్యూర్ చేయడానికి ఎంత పే చేస్తున్నావు? ₹1,00,000 పే చేస్తున్నావు అనుకో. ₹1,00,000 పే చేయడం కరెక్టేనా? సో వాట్ యూ హ్యావ్ టు డూ హియర్ ఈస్ 1,00,000 స్పెండ్ చేయకుండా ఇంకా బెస్ట్ ప్రైస్ ఏమన్నా ఉందా? ఇంత క్వాంటిటీ 100 కేజీలు ఉండాలి, క్వాలిటీ బాగుండాలి, కానీ ప్రైస్ బాగుండాలి. అంటే దీన్ని ఎవరైనా 75 కేకే ప్రొవైడ్ చేస్తారేమో వెరిఫై చేయాలి. దాన్ని ఎకానమీ అంటారు. సో ద కాస్ట్ ఆఫ్ రిసోర్సెస్ ఏవైతే యూస్ చేస్తున్నావో దాని కాస్ట్ నువ్వు తగ్గించాలి. దాన్ని ఎకానమీ అంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ అంటే ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. ఇక్కడ ఏం చెప్పాను? 100 కేజీలది 500 మందికి పంచాలి అని అంటున్నాం కదా. అలా కాకుండా 100 కేజీలది నువ్వు 600 మందికి పంచగలగాలి. సార్ అదెలా పంచుతారు సార్? మరి అప్పుడు ఒక్కొక్కరికి తక్కువ వస్తదేమో కదా అంటే ఇక్కడ వీళ్ళకి ఇచ్చే అమౌంట్ తగ్గించమని వాళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు 100 కేజీలు ఉంది, మీరు దీన్ని ఒక్కొక్క దాన్ని ప్యాకెట్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ప్యాక్ చేస్తున్నప్పుడు లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లో ఎక్కడో కొంచెం కొంచెం వేస్టేజ్ అవ్వడం వల్ల కొంత అమౌంట్ అయితే లైక్ మేబీ ఒక 10 కేజీ వేస్ట్ అవుతూ ఉండొచ్చుగా. సో అలాంటి వేస్టేజ్ ని తగ్గించి పీపుల్ కి ఎక్కువ బెనిఫిట్ అంటే ఆ వేస్టేజ్ ని తగ్గించాలి, ఎఫిషియెంట్ గా వాడాలి రిసోర్సెస్ ని, ఎట్ట పడితే అట్లా వేస్ట్ చేయకూడదు అనే దాన్ని ఎఫిషియన్సీ అంటారు. ఇట్ ఈస్ ద ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. ఎఫిషియన్సీ ఇస్ అచీవ్డ్ వెన్ అవుట్పుట్ ఈస్ మాక్సిమైజ్డ్ అట్ మినిమం ఇన్పుట్. అంటే 100 కేజీలని 600 మంది కన్నా పంచు, దాన్ని ఎఫిషియన్సీ అంటారు. లేదంటే 500 పీపుల్స్ కి 90 కేజెస్ లోనే సర్దేయి. అయితే దీన్ని తగ్గించి ఎఫిషియన్సీ పెంచు, లేదంటే దీన్ని పెంచి ఎఫిషియన్సీ పెంచు అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇన్పుట్ అంతే ఉంచి బెనిఫిట్ అన్నా పెంచాలి, లేదంటే బెనిఫిట్ అంతే ఉంచి ఇన్పుట్ అన్నా తగ్గించాలి. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. మరి ఎలా చేయడానికి పాసిబుల్ అవుతుంది సార్? ఎలా చూడొచ్చు, ఎఫిషియన్సీ ఎలా పెంచొచ్చు అంటే ఇఫ్ యూ ఫాలో సౌండ్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. సౌండ్ అంటే మంచి అని అర్థం, వెరీ గుడ్, వెరీ కంట్రోల్డ్ అని అర్థం వస్తుంది మీకు ఇక్కడ. సౌండ్ ప్రొక్యూర్మెంట్ పాలసీస్ ఫాలో అవ్వాలి. అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా మీకు. సో ఇక్కడ వేస్టేజ్ జరుగుతుంది ప్యాక్ చేస్తున్నప్పుడు అది ఇది అని చెప్పి, అలాంటి వేస్టేజ్ లేకుండా ప్రాపర్ గా చూడాలి. దొంగతనాలు జరగకుండా వాటిని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, పాడవకుండా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలి. దాని తర్వాత హ్యూమన్, ఫినాన్షియల్ అండ్ అదర్ రిసోర్సెస్ ఆర్ ఎఫిషియెంట్లీ యూజ్డ్. అదే పదమేగా ఇప్పటిదాకా మనం మాట్లాడుతుంది అదే కదా, ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్ అని. సో సేమ్ థింగ్ వీడు హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ఫినాన్షియల్ రిసోర్స్ కావచ్చు, అదర్ రిసోర్స్ కావచ్చు అని చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఆప్టిమం అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఎఫిషియెంట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఆర్ యూజ్డ్. అంటే ఒక 500 మందికి ఫుడ్ పెట్టాలంటే ఆప్టిమమ్ గా 90 కేజీని అవసరమైతే ఆ 90 కేజీస్ దగ్గరికి నువ్వు ఆప్టిమం యూటిలైజేషన్ చేయి. ఒకవేళ నువ్వు ఇక్కడ 100 కేజీలు ప్రొక్యూర్ చేసావనుకో, మరి దీన్ని ఆప్టిమమ్ గా నువ్వు యూజ్ చేస్తే 600 మందికి ఫుడ్ పెట్టగలుగుతావు. అట్లా ఆప్టిమం అమౌంట్ ఆఫ్ రిసోర్సెస్ వాడు, ఎఫిషియెంట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాడు అని చెప్తున్నాడు. ఇవన్నీ మీకు వినడానికి ఆల్మోస్ట్ సిమిలర్ వర్డ్స్, చాలా కీవర్డ్స్ ఉన్నాయన్నట్టు అనిపిస్తుంది. సో ఏవైతే మీరు ఎట్లా గుర్తుపెట్టంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ పాలసీ అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రిసోర్సెస్ గురించి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎఫిషియెంట్ యూటిలైజేషన్,
ఆప్టిమమ్ అమౌంట్, ఆబ్జెక్టివ్. ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్లీ మీట్ అవ్వాలి. సో ఇలాంటి కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని ఆ వెనకాల ఉన్న తోక ఏదైతే ఉందో కొంచెం ఓన్ వర్డ్స్ లో కొంచెం మంచి ఒకాబులరీతో మీరు రాసేసి మార్క్స్ కొట్టేయచ్చు. ఓకేనా? సో ఎకానమీ అయిపోయింది, ఎఫిషియన్సీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇప్పుడు 100 కేజీలు పెట్టావా, 500 మందికి పంచావా, సో ఇది రూ. 1,00,000 75 75 చేసావు అనేది ఎకానమీ. 100 కేజీలనే 600 మందికి పంచితే అది ఎఫిషియన్సీ. మరి ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంటే ద ఎక్స్టెంట్ టు విచ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇంటెండెడ్ అండ్ యాక్చువల్ ఇంపాక్ట్ ఆఫ్ ద యాక్టివిటీ. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు 500 మందికి పంచడం అనేది మన టార్గెట్ అయితే నువ్వు 500 మందికి పంచగలిగావా, నువ్వు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎఫిషియెంట్ గా చేసి 600 మందికి పంచు అని చెప్తున్నారు. అది కూడా ఉంది. కానీ ఇన్ రియల్ లో నువ్వు ఇంటెండెడ్ అట్లీస్ట్ 500 పెట్టావు, ట్రై ఫర్ 600, కానీ ప్రాక్టికల్ గా అంత పాసిబుల్ అవ్వకపోతే సరే అట్లీస్ట్ 500 మందిని పెట్టుకుందాం అని అనుకున్నావు. కానీ యాక్చువల్ గా వచ్చేసరికి నువ్వు 400 మందికే పంచావు అనుకో, అప్పుడు నీ అవుట్పుట్ అచీవ్ అయినట్ట, అవ్వనట్టు కదా. సో నీ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ గా ఉందంటే లేదు. అక్కడ 600 మంది ఉంటే నువ్వు అట్లీస్ట్ 500 మందికి ఫుడ్ ప్రొవైడ్ చేద్దాం అనుకొని ఎండ్ వచ్చేసరికి 400 మందికి ప్రొవైడ్ చేసావు. అంటే 200 మంది ఆకలితో ఉన్నారు అక్కడ. అంటే దాదాపు 1/3 ఆఫ్ ద పీపుల్, 600 200 అంటే 1/3 ఆఫ్ ద పీపుల్ కి నీ ప్రోగ్రామ్ బెనిఫిట్ అనేది ఇవ్వలేదు. మరి అది ఎఫెక్టివ్ గా ఉన్నట్టేనా ఆ ప్రోగ్రాము? సో ఎంత టార్గెట్ అచీవ్ అయింది, ద ఎక్స్టెంట్ టు విచ్ ద ఆబ్జెక్టివ్స్ ఆర్ అచీవ్డ్ అండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇంటెండెడ్, ఈ 500 ఇంటెండెడ్, అండ్ ద యాక్చువల్ ఇంపాక్ట్, ఈ 400 యాక్చువల్ ఇంపాక్ట్. సో అది ఎంత ఉందనేది చూడాలి. మరి దాన్ని ఎలాగ మనం ఏ యాంగిల్ మనం వెరిఫై చేయాలి అంటే అసెస్ వెదర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ప్రోగ్రామ్ ఆర్ ప్రాపర్ అండ్ కన్సిస్టెంట్ విత్ పాలసీ. సో ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి పాలసీ తోటి కన్సిస్టెంట్ గా ఉన్నాయా లేదా. అంటే పాలసీ ఏం చెప్తుంది, మనం అన్నెసరీగా వరద బాధితులు వాళ్ళకి వీళ్ళకి మనం పంచకూడదు. ఏం వరద బాధితులు అయితే ఏముంది, వాళ్ళని సేఫ్ ప్లేస్ కి తరలించగలదు, వాళ్ళు వెంటనే అక్కడ పని వెతుక్కొని ఎవరి లైఫ్లు వాళ్ళు చూసుకోవాలి అన్నట్టుగా నీ పాలసీ ఉందనుకో. నువ్వు అక్కడికి వెళ్ళి అందరికీ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తానంటే అది నీ ఆబ్జెక్ట్, నీ పాలసీకి నువ్వు పెడుతున్న ప్రోగ్రామ్ కి రెండింటికి కన్సిస్టెన్సీ లేదు. రెండు ఆపోజిట్ ఆపోజిట్ ఉన్నాయి, అలాంటివి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెంట్ టు విచ్ ద ప్రోగ్రామ్ అచీవ్స్ ద డిజైర్డ్ రిజల్ట్. అంటే ఇప్పుడు 500 మంది ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు ఎంత ఎక్స్టెంట్ వరకు అచీవ్ చేసావు, 400 వరకే అచీవ్ చేసావు, ఎంత ఎక్స్టెంట్. దాని తర్వాత అసెస్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ ఇండివిజువల్ ప్రోగ్రామ్ కాంపోనెంట్స్. ఇప్పుడు 500 మందికి చేయాల్సింది 600 400 మందికే చేసావు. సో ఓవరాల్ గా ప్రోగ్రామ్ యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయింది. దాని తర్వాత వాళ్ళు ఏమన్నా అంటే ఎందుకు తగ్గింది, సరే ఎందుకంటే మనం మామూలుగా 100 కేజీలు ప్రొక్యూర్ చేసాము, 90 కేజీలు వేస్టేజ్, 10 కేజీస్ వేస్టేజ్ పోయి 90 కేజీస్ వస్తుంది, సో 500 మెంబర్స్ సరిపోతుంది అనుకున్నాం సార్. కానీ తర్వాత చూస్తే ప్యాకింగ్ లో మనం 5 కేజీలు వేస్ట్ అవుతుంది అనుకున్నాం, అక్కడ 7 కేజీలు వేస్ట్ అయింది. ట్రాన్స్పోర్టేషన్ లో ఒక 5 కేజీలు పోతుంది అనుకున్నాం, అక్కడ చూస్తేనేమో ఇంకా అక్కడ కూడా 7 కేజీలు పోయి మొత్తం 4 కేజీస్ ఎక్కువ పోయింది సార్. అందువల్ల మనం ఎక్కువ వేస్టేజ్ పోవడం వల్ల మనం తక్కువ టార్గెట్ అచీవ్ అయ్యాము. సో అట్లా ఇండివిజువల్ ప్రోగ్రామ్ కాంపోనెంట్ కూడా, ఇక్కడ ప్యాకింగ్, ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్, అట్లా ఎక్కడ ఎక్కువ వేస్టేజ్ అయింది, దేని వల్ల ప్రోగ్రామ్ ఎఫెక్టివ్నెస్ అఫెక్ట్ అయింది అనేది కూడా మీరు అసెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసెస్ ద కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద అప్లికబుల్ ప్రోగ్రామ్. సో ఇక్కడ పాలసీ కన్సిస్టెంట్ అని చెప్పాడు, ఇక్కడ లాస్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కంప్లైంట్స్ జరుగుతుందా లేదా అనేది చూడమంటున్నాడు. నెక్స్ట్ ఐడెంటిఫై వేస్ ఫర్ మేకింగ్ ద ప్రోగ్రామ్స్ వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ. బానే ఉంది, 500 ఉంటే 400కే ఇచ్చాము అని చెప్పి ఎఫెక్టివ్నెస్ మీద పద్ధతిగా లేదండి, ఇది తక్కువ మందికి ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నావు, బానే ఉంది. మరి ఇట్లాంటి జరుగుతూ ఉంటే నన్ను ఏం చేయమంటావు, మరి నువ్వే సజెషన్ ఇవ్వు, ఎట చేయాలో నువ్వు చెప్పావు మాకు అన్నట్టు అనమాట. సజెషన్ కూడా మీరు ఇవ్వండి, సార్ ఇక్కడ వేస్టేజ్ లో ఇలా జరిగింది, ఈ వేస్టేజ్ జరగకుండా ఉండాలంటే మీరు ఎఫెక్టివ్ మిషనరీ వాడితే బాగుంటుంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లో ఇలా పోయింది, కొంచెం ఏసీ ఉన్న ఒక వెహికల్ మీరు వాడుంటే ఇది పాడయ్యేది కాదు, కొంచెం ఫుడ్ ఇంకా అలాగే బాగుండేది. సో అలా మీరు ఏంటి, ఏం ఎఫెక్టివ్ గా మీరు వాడచ్చు అనేదని మీరు సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇది పర్ఫార్మెన్స్ ఆడిట్ లో ఏమేమి ఇష్యూస్ అడ్రస్ చేస్తాం అన్నది. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఆడిట్ మీనింగ్ చదివాము, నెక్స్ట్ ఈ ఎఫిషియన్సీ, ఎకానమీ అండ్ ఎఫెక్టివ్నెస్ చదివాము. నెక్స్ట్ వచ్చేసి మరి ప్లానింగ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆడిట్, పర్ఫార్మెన్స్ ఆడిట్ ఎట్లా ప్లాన్ చేయాలి అంటే ఇది మీరు నార్మల్ గా స్టాచ్యూటరీ ఆడిట్ కానీ బయట స్టాండర్డ్ ఎస్ఎస్ ప్రకారం మీరు ఏవైతే ఆడిట్ చేస్తారో అదే ప్రకారంగానే ఉంటుందండి ప్లాన్, కొత్తగా ఏముండదు. కాకపోతే కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి మీరు తీసుకునే సోర్స్ ఆ డాక్యుమెంట్స్ వేరుంటాయి. జస్ట్ సెకండ్ గైస్. సో ఇక్కడ మీరు హెడ్డింగ్ చూడండి ఫస్ట్. ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ సజెస్టెడ్ టు ఆడిటర్స్ ఫర్ ప్లానింగ్ వైల్ కండక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. ఫస్ట్ ఏం చేయాలి, అండర్స్టాండ్ ద ఎంటిటీ ఆర్ ప్రోగ్రామ్. ముందు ఆ పిఎస్సి గురించి కానీ లేదంటే ఆ పబ్లిక్ స్కీమ్ గురించి కానీ ఆ ప్రోగ్రామ్ కానీ ముందు అర్థం చేసుకో. నెక్స్ట్ అసలు నువ్వు మరి దేనికి ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దేని మీద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ అన్నట్టు. ఫినాన్షియల్ ఆడిట్ లో అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్, కంప్లైన్స్ ఆడిట్ లో కంప్లై చేస్తున్నాడా లేదా అనేది. మరి పర్ఫార్మెన్స్ ఆడిట్ లో నువ్వు చూస్తుంది ఏంటి,
ఎకానమీ చూస్తున్నావా, ఎఫిషియన్సీ చూస్తున్నావా, ఎఫెక్టివ్నెస్ చూస్తున్నావా, ఓవరాల్ చూస్తున్నావా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూస్తున్నావా, ఏం చూస్తున్నావో నీ స్కోప్ ఎంత అది డిఫైన్ చేసుకో. నెక్స్ట్ ఆడిట్ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని డిటర్మైన్ చేయి. ఆ నెక్స్ట్ ఎట్లా ఆడిట్ అనేది నువ్వు అప్రోచ్ ఎట్లా చేయబోతున్నావు ఆడిట్ అనేది డిసైడ్ చేసుకో. నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ క్వశ్చన్స్ డెవలప్ చేయి, టీమ్ స్కిల్స్ ని అసెస్ చేయి, ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్ అయితే అది ప్రిపేర్ చేయి, ఈ టైం టేబుల్ ఏది ఎప్పుడు ఫినిష్ చేయాలి, ఎవరు ఫినిష్ చేయాలి అనేది ఎస్టాబ్లిష్ చేయి. దాని తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఎవరిని ఆడిట్ చేసినా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం, పలానా రోజు మీ దగ్గరకు వచ్చి డీటెయిల్స్ నేను ఆడిట్ చేయాలనుకున్నా అలా చేసి మొత్తం ఆడిట్ పర్ఫామ్ చేసి రిపోర్ట్ ఇవ్వు. ఇదే కదా మీరు ఎక్కడైనా ఏ ఆడిట్ అయినా మీరు చేసేది ఇదే అనమాట, ఇంతకంటే కొత్త ఏం లేదు. సో బాకి ఇక్కడ ఏంటంటే మీరు వాడే ప్రొసీజర్స్, మీకు రాబోయే డాక్యుమెంట్స్, మీ అప్లై అయ్యే క్రైటీరియా వేరే రకాలుగా ఉండే అవకాశం ఉంది. అవేంటి అంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ఎన్టీటీఆర్ ప్రోగ్రామ్. అండర్స్టాండ్ చేసుకోవాలంటే మీకు ఏం చేయాలి? ఇప్పుడు కంపెనీ గురించి వెళ్ళారనుకోండి, దాని కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ తీసుకుంటారు. దాని తర్వాత వాడు ఎంఓఏ ఏఓఏ చూస్తారు, ఇంకా ఏమేమి ఉన్నాయి, అంతకుముందు బోర్డు రిజల్యూషన్ లేదంటే పాస్ట్ ఆడిట్ రిపోర్ట్స్ ఇలాంటివి చూస్తారు. మరి గవర్నమెంట్ కంపెనీకి అలాంటివి ఏమేమి ఉన్నాయి సార్ చూడడానికి అంటే, ఇక్కడ కూడా డాక్యుమెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ అంతే. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీకైనా వాటి డాక్యుమెంట్స్ చూస్తాము. తర్వాత లెజిస్లేటివ్ డాక్యుమెంట్ అంటున్నాం. ఇప్పుడు ఇందాక మనం చదివినప్పుడు ఒక సెపరేట్ యాక్ట్ ఉండొచ్చు. సో అలాంటిది ఒక లెజిస్లేటివ్ డాక్యుమెంట్ అనేది కూడా ఇక్కడ ఒక యాడ్ అవుతుంది అనమాట మీకు. సో ఇది డాక్యుమెంట్స్ ఆఫ్ ద ఎంటిటీ ప్రతిదానికి ఉంటుంది. లెజిస్లేటివ్ డాక్యుమెంట్ అనేది ఒక పబ్లిక్ వాటికి మాత్రమే ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్ ఇది కూడా ఎక్స్ట్రా పాయింటే. అకాడమిక్ ఆర్ స్పెషల్ రీసెర్చ్ ఇది ప్రైవేట్ కూడా ఉండొచ్చు. పాస్ట్ ఆడిట్ ఇది కూడా ప్రైవేట్ ఉండొచ్చు. మీడియా కవరేజ్ ఇది కూడా ప్రైవేట్ ఉండొచ్చు. బట్ మోస్ట్లీ మీడియా అనేది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయిన దగ్గరే ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. తర్వాత స్పెషల్ ఫోకస్ గ్రూప్స్ ఎవరైనా కొన్ని అకాడమిక్ రీసెర్చ్ గ్రూప్స్ కానీ, కొంతమంది ఎక్స్పర్ట్స్ గ్రూప్స్ కానీ, ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా, లైక్ వాళ్ళు రీసెర్చ్ చేసే ఆర్టికల్స్ చదువుతారు. అలాంటివి ఏమన్నా ఇలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే ఇలాంటి రిసోర్సెస్ ని వాడి మీరు ఆ ఎంటిటీ గురించి కానీ ఆ ప్రోగ్రామ్ గురించి కానీ మీరు అండర్స్టాండింగ్ తెచ్చుకోండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో అండర్స్టాండింగ్ తెచ్చుకోమని చెప్పాం. ఎలా తెచ్చుకోవాలి? ఈ సోర్సెస్ వాడు అని చెప్తున్నారు. ఈ సోర్సెస్ ప్రైవేట్ వాడినా మీరు ఆల్మోస్ట్ వాటికి సిమిలర్ సోర్సెస్. బట్ ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా సోర్సెస్ ఉంటాయి. అవి మాత్రం మీరు ఎక్స్ట్రాగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిఫైనింగ్ ద స్కోప్ ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్ ఆఫ్ ద ఆడిట్. ఆడిట్ ఆబ్జెక్టివ్ షుడ్ బి డిఫైన్డ్ ఇన్ క్రిస్ప్ అండ్ క్లియర్ మేనర్. అసలు నువ్వు దేన్ని ఆడిట్ చేస్తున్నావు? వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్? అంటే నువ్వు అక్కడ డబ్బులు ఏమైనా వేస్ట్ అయినాయా అని చూస్తున్నావా? లేదంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై అయినావా లేదా అని చూస్తున్నావా? లేదంటే ఆ కంపెనీ మొత్తం ఓవరాల్ వర్కింగ్ ఎలా ఉంది అని ఓవరాల్ గా నువ్వు చూస్తున్నావా? ఇండివిజువల్ కాంపోనెంట్ చూస్తున్నావా? అసలు నీ ఆబ్జెక్ట్ ఏంటి? దాని తర్వాత నీ స్కోప్ ఏంటి? స్కోప్ అంటే ఏంటంటే నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్. ఎలాంటి ఆడిట్ చేయబోతున్నావు, ఎప్పుడు చేయబోతున్నావు, ఎంత డీప్ గా వెళ్ళబోతున్నావు, ఎన్టీఏ మనం ఈ ఎన్టీఏ అనేది మన స్టాండర్డ్స్ లో కూడా రెగ్యులర్ గా చదివాము. నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రొసీజర్స్ పర్ఫార్మ్ అని చెప్పి ఇక్కడ కూడా స్కోప్ లో మనం మెయిన్ గా ఫోకస్ చేసేది ఇలా మనం చేయబోతున్న ఆడిట్ యొక్క నేచర్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఎంత డీప్ గా వెళ్తున్నాం, ఎక్స్టెంట్ ఆఫ్ ఆడిట్. నీ స్కోప్ ని ఫిక్స్ చేసుకో. ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ రాసుకో, దాని తర్వాత నీ స్కోప్ ని ఫిక్స్ చేసుకో. ఓకే, సో అది చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిటర్మైనింగ్ ద ఆడిట్ క్రైటీరియా. ఆడిట్ క్రైటీరియా ఆర్ స్టాండర్డ్స్ యూజ్డ్ టు డిటర్మైన్ వెదర్ ద ప్రోగ్రామ్ మీట్స్ ద ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు మీరు ఒక ఫైనాన్షియల్ ఆడిట్ చేస్తున్నారు అనుకోండి. ఫైనాన్షియల్ ఆడిట్ లో మీరు చేస్తున్న ఆడిట్ ఏంది? అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నాయా లేదా, ట్రూ అండ్ ఫెయిర్ ఉన్నాయా లేదా, ఇది మీ ఆడిట్ క్రైటీరియా ఒక ఫైనాన్షియల్ ఆడిట్ లో. మరి పర్ఫార్మెన్స్ ఆడిట్ లో మీకు ఏమి ఉండొచ్చు అంటే, పర్ఫార్మెన్స్ ఆడిట్ లో కూడా ఒక క్రైటీరియా అంటే ఆ స్టాండర్డ్ ఒకటి సెట్ చేసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనే దాన్ని క్రైటీరియా అంటారు. మరి ఆ క్రైటీరియా మనం ఎక్కడి నుంచి తీసుకురావచ్చు? అసలు ఏముంటది అంటే, వాటికి కూడా ప్రొసీజర్ మాన్యువల్స్ ఆఫ్ ద కంపెనీ కానీ, పాలసీ స్టాండర్డ్స్ ఆర్ డైరెక్టివ్స్ ఆర్ ద గైడ్ లైన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కావచ్చు. లేదంటే అదే సిమిలర్ ప్రోగ్రామ్ మీద వేరే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సేమ్ ఎంటిటీ కానీ అదర్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం క్రైటీరియా వాడుతున్నారో అది. లేదంటే నాకు అర్థం కావట్లేదు అంటే ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి సార్ దీంట్లో ఆడిట్ క్రైటీరియా ఏముండొచ్చు చెప్పండి అని చెప్పి కావచ్చు. లేదంటే ఒక న్యూ ఆర్ ఎస్టాబ్లిష్ సైంటిఫిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అడిగి మీరు తెలుసుకోవచ్చు. లేదంటే ఆ సైంటిఫిక్ ఇప్పుడు చాట్ జీపీటీ, ఏఐ ఇలా వచ్చిన అలాంటి వాటిని బట్టి, లేదంటే జనరల్ మేనేజ్మెంట్ లిటరేచర్ అండ్ రీసెర్చ్ పేపర్స్ వాటిని బట్టి. అంటే ఆ మేనేజ్మెంట్ ఒక ఆర్టికల్ ఏదో ఇష్యూ చేశాడు, ఆ కంపెనీ యొక్క సిఎండి ఒక రైటప్ ఇచ్చాడు ఏదైనా ఒక జర్నల్లో. సో దాంట్లో వాళ్ళు ఏం చెప్పారు? సో రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ లో మేము లాస్ట్ ఇయర్ లో ఇలా చేశాము, కొత్త సంవత్సరంలో మేము వీటిని ఎంబ్రేస్ చేసుకొని ఈ మా టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని అచీవ్ చేయడానికి వెళ్ళబోతున్నాము ఇలా చెప్పాడు కదా. సో దాన్ని బట్టి ఇలాంటి వాళ్ళ లిటరేచర్ లో మీకు ఆడిట్ క్రైటీరియా దొరకచ్చు. లేదంటే వేరే కంపెనీస్ సిమిలర్ ప్రోగ్రామ్స్ అప్లై చేస్తున్న కంపెనీస్ వాళ్ళు ఏం క్రైటీరియా వాడుతున్నారో అదే మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదంటే కంపెనీ యొక్క ప్రొసీజర్ మాన్యువల్స్, పాలసీస్ వీటిలో కూడా మీకు ఆడిట్ క్రైటీరియా దొరకచ్చు. అయినా మీకు దొరకట్లేదు అంటే ఎవరైనా ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సార్ నేను దీనికి ఆడిట్ చేయడానికి వెళ్ళాను, కానీ నాకు ఇందులో దేనికి అగైనెస్ట్ గా ఆడిట్ చేయాలి, దేన్ని నేను మేజర్ గా చూస్తున్నానని నాకు తెలియట్లేదు అని అడిగితే వాళ్ళ ఒపీనియన్ ద్వారా కూడా మీరు ఆడిట్ క్రైటీరియా అంటే అనేది ఏంది అనేది మీరు డిటర్మైన్ చేయొచ్చు. ఓకే.
సో ఇక్కడ ఉన్నవి ఏంటంటే కంపెనీ గురించి అండర్స్టాండింగ్ తీసుకోవడం కోసం మీకున్న సోర్సెస్. ఈ కింద ఉన్నది ఏంటంటే ఆడిట్ క్రైటీరియా డిటర్మైన్ చేయడానికి పాసిబుల్ అయ్యే సోర్సెస్. మీకు రెండు వేరే వేరే సోర్సెస్ కొంచెం సిమిలారిటీ ఉంటుంది. లైక్ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా పాలసీ డాక్యుమెంట్ అనే వర్డ్ ఉంది. దాని తర్వాత ఇక్కడ కూడా పాలసీస్, స్టాండర్డ్స్ అండ్ డైరెక్టివ్స్ అని ఉంది. సో అలాగా ఒకటి రెండు ఓవర్లాప్ ఉంటే రిమైనింగ్ అన్ని కొత్తవి అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డిసైడింగ్ ద ఆడిట్ అప్రోచ్. ఇట్ ఇన్వాల్వ్స్ డిటర్మైనింగ్ ద మెథడ్స్ అండ్ మీన్స్ యూజ్డ్ ఫర్ కండక్టింగ్ ఆడిట్. నువ్వు ఏ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయబోతున్నావు, శాంప్లింగ్ బేసిస్ మీద వెళ్తున్నావా, అన్ని వన్ బై వన్ చెక్ చేసుకుంటావా, కొన్ని పర్టికులర్ థింగ్స్ ఉంటే రిటర్న్ రిప్రజెంటేషన్స్ తీసుకుని క్లోజ్ చేస్తావా, లేదు నువ్వే వన్ బై వన్ పర్టికులర్ గా చెక్ చేసి నువ్వు డిసైడ్ చేస్తావా, దాన్ని బట్టి మీరు ఆడిట్ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని డిసైడ్ చేయొచ్చు అనమాట. అండ్ ద మెథడ్స్ కుడ్ బి యూజ్డ్ ఇన్ కండక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆడిట్, అనలిటికల్ ప్రొసీజర్స్, కేస్ స్టడీస్, యూజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డేటా, డూయింగ్ సర్వేస్, అనాలిసిస్ ఆఫ్ రిజల్ట్స్, క్వాంటిటేటివ్ అనాలిసిస్. సో ఇలాంటివన్నీ మీరు వాడచ్చు. అనలిటికల్ మెథడ్స్ అనేది మనకు తెలుసు. ఆ కేస్ స్టడీ మాదిరి దాన్ని అనలైజ్ చేయొచ్చు. ఆ పర్టికులర్ ఆడిట్ ఏదైతే ఉందో దాని నార్మల్ ఆడిట్ లాగా కాకుండా. దాని తర్వాత ఎగ్జిస్టింగ్ డేటా వాడి మీరు ఆడిట్ చేయొచ్చు. సర్వేస్ కండక్ట్ చేయొచ్చు. అంటే ఇదేంటంటే మీరు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ని మీరు ఆడిట్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు వరద బాధితులు అని అన్నాం కదా. సో ఈ వరద బాధితులు అనే దాన్ని మీరు ఎట్ల వరకు వర్కౌట్ అయింది అనేది, ఎంత వరకు వెళ్ళిందని తెలియాలి అంటే మీరు ఆ ఏరియాకి వెళ్ళి, ఆ వరద అఫెక్ట్ అయిన ఏరియాకి వెళ్ళి ఇప్పుడున్న మనుషులకి, సార్ మీకు మరి వరద బాధితులకి ఆహార పంపిణీ అని చెప్పి చేశారు, ఇంతమందికి చేశారు, మరి మీకు వచ్చిందా, మీరు ఎలా సాటిస్ఫై అయ్యారా లేదా అని చెప్పి అలా పబ్లిక్ నే సర్వే చేయొచ్చు. లేదంటే కంపెనీ ఉన్న ఎంప్లాయీస్ ని సర్వే చేయొచ్చు. సో అలా చేసి కూడా మీరు ఆడిట్ ఎలా చేస్తారు అనేది మీ చేతి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాసిబుల్ వే అనమాట. లేదంటే డైరెక్ట్ గా రిజల్ట్స్ ని అనలైజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, 500 ఉంటే 400 అని చెప్పి ఉంది. సో ఆ రిజల్ట్స్ డాక్యుమెంట్, కంపెనీ రిజల్ట్స్ అయితే పబ్లిష్ చేస్తుంది కదా, ఈ రిజల్ట్ లో కూడా ఫేక్ ఉండొచ్చు కాబట్టి, ఏమైనా అవకతవకలు ఉండొచ్చు కాబట్టి సర్వేస్ చేస్తాము. మనం ఓన్ గా కొన్ని ప్రొసెస్ పర్ఫామ్ చేస్తాము. 100 కేజీలు 500 మందికి ఎట్ట సరిపోద్దండి అంటే, మీరు ఒక్కొక్కరికి ఎంత ఇస్తున్నారు, 200 గ్రామ్స్ ఇస్తున్నారు, అది కూడా ఒకటి ఇవ్వడమేనా? సో ఇలాగనమాట. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. అంటే ఆ నెంబర్స్ విల్ నెవర్ లై. సో ఆ క్వాంటిటేటివ్ పరంగా ఒక 100 కేజీలు వీళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారా, 100 కేజీలు 500 మందికి సరిపోతుందా, అసలు ఎంత పాసిబుల్ అవుతుంది, ఇలాంటి క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసి కూడా మీరు ఆడిట్ ని ఫినిష్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మెథడ్స్ విచ్ యూ కెన్ యూజ్. దీన్నే ఒక కేస్ స్టడీ లాగా, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎంజీఎన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. జీ అని వస్తుంది లాస్ట్ లో, సంథింగ్ ఏదో ఉంటుంది అనమాట. బట్ ఇక్కడ ప్రోగ్రామ్ అని వస్తుంది. దీన్ని ఎంజీఎన్రేగా అంటారు. మన రాయలసీమ ఏరియాలో అయితే కరువు పని అన్నట్టు అంటారు. అంటే కరువు సమయంలో రైతులకు ఎటువంటి పని లేనప్పుడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే పనిని దీన్ని కరువు పని అని అంటారు మా ఏరియాలో అనమాట. సో బట్ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో దాన్ని ఒక కేస్ స్టడీ లాగా మీరు డిజైన్ చేసుకొని ఆడిట్ చేయొచ్చు. లేదంటే అక్కడ ఉన్న పబ్లిక్ ని కానీ, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని కానీ సర్వే చేసి మీరు చేయొచ్చు. లేదంటే మీరే ఓన్ గా మీ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేయొచ్చు. సో అది ఎలా చేయొచ్చు అనేది మీకు మీ యొక్క కంఫర్ట్ ని బట్టి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి డెవలపింగ్ ఆడిట్ క్వశ్చన్స్. మరి సర్వే చేయాలంటే క్వశ్చన్స్ అడగాలిగా. పబ్లిక్ నే కాదు, మీరు ఆడిట్ చేయాలన్నా మేనేజ్మెంట్ ని కూడా ఎన్నో క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది. సో ఆడిట్ టీమ్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు విచ్ దే వుడ్ సీక్ ఆన్సర్స్. అంటే అక్కడికి వెళ్ళి ఎంత మందికి పంపిణీ అయింది, 400 మందికి, ఎన్ని కేజీలు సప్లై చేశారు, 100 కేజీలు, ఆ ప్యాకేజింగ్ టైంలో ఎంత వేస్ట్ అయింది, 7 కేజీలు, ట్రాన్స్పోర్ట్ టైంలో ఎంత వేస్ట్ అయింది, 7 కేజీలు. ఇట్లా మీరు ఏం క్వశ్చన్స్ అడిగి మీరు ఆన్సర్స్ రాబట్టాలనుకుంటున్నారు, ఆ క్వశ్చన్స్ ని మీరు డెవలప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి, మరి క్వశ్చన్స్ డెవలప్ చేయాలంటే ముందు వాళ్ళకంటే ఒక లెవెల్ ఉండాలి కదా, నీ టీంకి అంత లెవెల్ స్కిల్ ఉందా. ఇక్కడ ఏం చెప్పాడు, ఆడిట్ టీమ్ ఇది రిక్వైర్డ్ టు ప్రిపేర్ ది లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. మరి వాళ్ళకి అంత లెవెల్ ఉందా, వాళ్ళు ఏదో ఊరికే పాస్ అయితే పాస్ అయ్యి అన్నట్టు పాస్ అయ్యారా, వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ఫీల్డ్ లో, కొత్త వాళ్ళ, ఎక్స్పీరియన్స్డా. కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్దా, క్వాలిఫికేషన్ ఉందా లేదా, వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది, వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది అనే దాన్ని బట్టి మనం చూడాలి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ పర్ఫార్మెన్స్ ఆడిటర్ పొసెసెస్ స్పెషల్ aptitude అండ్ నాలెడ్జ్ సో దట్ దే పర్ఫార్మ్ దేర్ టాస్క్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. వాళ్ళకి ఆ ఆలోచన విధానము, ఆ అంత నాలెడ్జ్ అన్ని ఉన్నాయా లేదా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేరింగ్ ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్. ఆడిట్ టీమ్ షుడ్ ప్రిపేర్ ఆడిట్ డిజైన్ మ్యాట్రిక్స్. ఇట్ హైలైట్స్ డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ మెథడ్ యాజ్ వెల్ యాజ్ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ రిక్వైర్డ్ టు సపోర్ట్ ద ఒపీనియన్. అంటే లైక్ ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని మీరు, సో ఈ పర్పస్ ఏంటి, మొత్తం ఎంత ఫుడ్ అక్వైర్ అయింది, సో 100 కేజెస్, తర్వాత దాంట్లో ప్యాకేజ్ ఎంత ఉంది, ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ఎంత వేస్ట్ అయింది, ఎండ్ రీచ్ అయ్యేసరికి ఎంత రీచ్ అయింది. సో ఇట్లా ఒక మ్యాట్రిక్స్ లాగా వేసుకొని మీరు
వర్క్ చేసేటప్పుడు డేటా ఇక్కడ ఓకే నాకు ఈ డేటా కూడా కావాలి, ఈ డేటా కూడా కావాలి, ఈ డేటా కూడా కావాలి. దీని మీద నేను మళ్ళీ ఈ డేటా ఇది కరెక్టా కదా అని చెక్ చేయడానికి నేను ఏ ప్రొసీజర్ పర్ఫార్మ్ చేస్తాను. ఇలా చేసి నాకు ఏ టైప్ ఆఫ్ ఎవిడెన్స్ కావాలి, కంక్లూజివ్ ఎవిడెన్స్ కావాలా, లేదంటే జస్ట్ పైన పైన సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ సరిపోతుందా, ఇట్లాంటివన్నీ మీరు చూసుకొని మీ ఒపీనియన్ సపోర్ట్ చేయడానికి ఎలాంటిది కావాలి అనేది ఒక మ్యాట్రిక్స్ డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ద టైం టేబుల్ అండ్ రిసోర్సెస్. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ టు డిటర్మైన్ టైం టేబుల్ అండ్ డిజైరబుల్ రిసోర్సెస్. సెలక్షన్ ఆఫ్ అప్రోప్రియేట్ ఆడిట్ టీమ్ ఈస్ మోస్ట్ వైటల్ ఇన్ ప్లానింగ్ ద ఆడిట్. సో మీ టీం ఏదైతే ఉందో వాళ్ళకి ఆ స్కిల్స్ ఉండాలి. దాని తర్వాత ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలనేది క్లియర్ కట్ గా ఉండాలి. అప్పుడే మనకు ఆడిట్ ఇన్ టైం ఫినిష్ అవుతుంది. మనం అనుకున్నట్టుగా వస్తుంది. ఎంత డిలే అవుతుంది, ఏది ఇన్ టైం ఫినిష్ అవుతుంది, ఏది ఫినిష్ అవ్వట్లేదు, మరి దాని మీద ఎక్స్ట్రా టైం పెట్టాలి, ఇలాంటివన్నీ మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఇంటిమేషన్ ఆఫ్ ఆడిట్ ప్రోగ్రామ్ టు ఆడిట్ ఎంటిటీస్. అప్పుడే కదా వాళ్ళు వాళ్ళ డేటాతో రెడీగా ఉంటారు. ఇప్పుడు ఒక ఆడిటర్ వస్తున్నాడు అని అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ కి చెప్తేనే, సార్ పలానా రోజు హెచ్ఆర్ ఆడిట్ చేస్తాం, పలానా రోజు ఫైనాన్స్ ఆడిట్ చేస్తాం, పలానా రోజు మీ దగ్గర రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఆడిట్ చేస్తాం, సేల్స్ డిపార్ట్మెంట్ ఆడిట్ చేస్తామని వాళ్ళకి ఒక షెడ్యూల్ మీరు ఇచ్చారనుకోండి. మీరు వచ్చేటప్పుడు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్ రెడీ చేసి పెట్టుకుంటారు. మీరు వన్ డేలో వచ్చేసి ఫటాఫట్ మొత్తం అంతా ఫినిష్ చేసి మీకు కావాల్సిన డేటా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్. రెగ్యులర్ గా మీరు ఏ ఆడిట్ పర్ఫామ్ చేసినా ఆల్మోస్ట్ ఫాలో అయ్యేది ఇదే ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇనీషియల్ గా ఉన్న ఫస్ట్ 3 పాయింట్స్ కి క్రైటీరియా కానీ ఎంటిటీ యొక్క అండర్స్టాండింగ్ తెచ్చుకోవడం దగ్గర కానీ అప్రోచ్ కానీ కొంచెం ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి. ఇలాంటివి కూడా మీకు డాక్యుమెంట్స్ యూజ్ అవుతాయని చెప్పడం కోసం పర్ఫార్మెన్స్ ఆడిట్ లో ఈ ప్రొసీజర్ అని చెప్పాడు. సో మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తుంది అన్న దాన్ని బట్టి మీరు రాయాలి. మీకు ఒక ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఓన్లీ హెడ్డింగ్ స్టార్స్ వదిలేయచ్చు. 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇంకొంచెం లోపల ఇలాంటివి అంటే ఇలాంటి వాటి గురించి కూడా కొంచెం రాస్తే, ఇప్పుడు అంటే ఇక్కడ వాళ్ళు అడిగే నెంబర్ ఆఫ్ మార్క్స్ ని బట్టి మీ క్వశ్చన్ యొక్క లెంత్ కూడా వేరీ అవుతుంది అనమాట. 2 మార్క్స్ గా మీరు ఇంత రాశారనుకోండి, మీ టైం మొత్తం ఇక్కడే పోతుంది. అకార్డింగ్లీ హెడ్డింగ్సే రాయాలా, లోపల మ్యాటర్ కూడా రాయాలా అనేది మీరు చూసుకోవాలి. సో ఇప్పటికి మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఫైనాన్షియల్ ఆడిట్ ఫినిష్ అయింది, కంప్లైన్స్ ఆడిట్ ఫినిష్ అయింది, పర్ఫార్మెన్స్ ఆడిట్ ఫినిష్ అయింది. ఈ పైన కూడా మనకు వీటి గురించే చెప్పాడు. మీరు గమనించినట్టయితే అటెస్టేషన్ ఎంగేజ్మెంట్ అంటే ఫైనాన్షియల్ ఆడిట్ అన్నాడు, డైరెక్ట్ రిపోర్టింగ్ ఎంగేజ్మెంట్ అంటే కంప్లైన్స్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అని చెప్పాడు. ఇవేనా సార్ ఇంకేం లేవా అంటే ఇంకా కూడా కొన్ని టైప్స్ ఆఫ్ ఆడిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి కాంప్రహెన్సివ్ ఆడిట్. మీకు పదంలోనే తెలుస్తుంది. కాంప్రహెన్సివ్ అంటే ఇట్స్ టుగెదర్ థింగ్ అన్నట్టుగా మీకు మీనింగ్ డిస్క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ ఉండబోయేది వచ్చేసి ప్రొప్రైటరీ ఆడిట్. ఈ రెండే ఇంకా రిమైనింగ్ ఎక్స్ట్రా ఉన్నాయి. సో వీటి గురించి కూడా మనం చదివేస్తే కంప్రహెన్సివ్ ఆడిట్ మీనింగ్, కంప్రహెన్సివ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్. మరి పర్ఫార్మెన్స్ ఆడిట్ లోనే యూ విల్ సి ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అని చదివాం కదా. సో ఈ పర్ఫార్మెన్స్ ఆడిట్ లోనే ఇక్కడ నేను మీకు ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ అని చెప్పేసి నేను మీకు చెప్పాను. మరి మళ్ళీ ఏంది ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ అంటే మరి అదే అనమాట. ఒకటి కాకుండా ఎక్కువ థింగ్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎఫిషియన్సీని చూస్తాను, పర్ఫార్మెన్స్ చూస్తాను, అంటే ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ చూస్తాను, పర్టికులర్ గా ఎఫిషియన్సీ చూస్తాను. అలాగే ఏదన్నా మోర్ దాన్ వన్ ఒక 2 or 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కలిపి ఒకే ఆడిట్ లో చేస్తే దాన్ని కాంప్రహెన్సివ్ ఆడిట్ అంట. ఒక కాంప్రహెన్సివ్ అంటే అన్ని కలిపి అన్న మీనింగ్ వస్తుంది అనమాట ఇక్కడ మీకు. విచ్ లొకేట్స్ ఏరియా ఆఫ్ వీక్నెస్ అండ్ ఎక్స్ట్రా వెజెన్స్ ఫర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఏమి ఏరియాస్ కవర్ చేస్తామంటే ఏరియాస్ కవర్డ్ ఇన్ కాంప్రహెన్సివ్ ఆడిట్ న్యాచురల్లీ వేరీ ఫ్రమ్ ఎంటర్ప్రైజ్ టు ఎంటర్ప్రైజ్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. సో మరి ఈ కాంప్రహెన్సివ్ ఆడిట్ లో ఏం చేస్తామంటే చెప్పడం లేదు, ఇప్పుడే కదా చెప్పాను. సి ఇక్కడ ఏమేమి కవర్ చేస్తామనేది ఆ నేచర్ ని బట్టి ఉంటది. ఇప్పుడు ఇందాక వరద బాధలకి ఫుడ్ సరఫరా అనే దాంట్లో ఒక నేచర్ ఉంది. ఇందాక ఎంజీఎన్రేగా అని చెప్పేసి వాళ్ళకి పని ఉపాధి పథకం అని చెప్పి చెప్తున్నాం కదా, దాంట్లో ఇంకో నేచర్ ఉంటుంది. సో అలాగా ఆ నేచర్ ఏంటి, అందులో ఆపరేషన్స్ ఏంటి అనే దాన్ని బట్టి ఏమేమి ఏరియాస్ కవర్ అవుతాయి అనేది డిపెండ్ అవుతుంది అనమాట. కొన్ని ఏరియాస్ అట్లీస్ట్ మనం ఇక్కడ చూస్తున్నల్లా ఆల్మోస్ట్ ఫినాన్షియల్ పర్స్పెక్టివే కదా. పర్ఫార్మెన్స్ అంటున్నాం, ఎఫిషియన్సీ అంటున్నాం. ఇందులో మనం మరి ఎలాంటివి చూస్తాము అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ చూస్తాము. ప్రాజెక్ట్ బాగా ఫార్ములేట్ చేశారా లేదా చూస్తాము. కెపాసిటీ ప్రాపర్గా యూటిలైజ్ చేశారా, లేదంటే కెపాసిటీ యొక్క అండర్ యూటిలైజేషన్ ఏమైనా జరుగుతుందా చూస్తాము. ఈ ప్లాంట్ అండ్ మెషినరీ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూస్తాము. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది, మెటీరియల్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, లేబర్ ఎంత బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఉపాధి పథకం అన్నావు, వాడికి నువ్వు అయ్యో పాపం వాడికి వ్యవసాయం చేయడానికి పరిస్థితి బాగాలేదని నువ్వు జాబ్ ఇస్తే వాడు వచ్చి డైలీ మొత్తం కూర్చొని డైలీలో ఒక 2 hours పనిచేసి వెళ్తున్నాడు. అది ప్రొడక్టివిటీనా? అందుకనే వాళ్ళు చేసిన పనికి ఒక అసెట్. ఇప్పుడు సపోజ్ ఒక బావిని తవ్వడం అనుకుందాం, లేదంటే ఒక రోడ్డుని వేయడం అనుకుందాం, రోడ్డు లేని ఏరియాలో రోడ్డు వేయడం అనుకుందాం. నువ్వు అక్కడ 100 మంది లేబర్ని పెట్టావు. మరి వాళ్ళు ప్రాపర్ గా ఈ మెటీరియల్ ని వాడారా లేదా? ఏదైతే మీకు ఆ తార్ ఏదైతే ఉంటుందో ఆ గులకరాళ్ళు వస్తాయి, సిమెంట్ వస్తుంది, ఒక వాటర్ వస్తుంది, రోడ్ రోలర్ వస్తుంది. మరి ఆ మెటీరియల్స్ ని ప్రాపర్ గా యూజ్ చేశారా లేదా? ఇంతమంది లేబర్ పెట్టి 100 మంది లేబర్ పెట్టి 1 week 10 days పని చేసినా గానీ ఒక 1 kilometer రోడ్డు కూడా వేయలేదు. మరి వాళ్ళ ప్రొడక్టివిటీ ఏముంది? తప్పులాగా చేస్తున్నారా లేదా?
అలాగే బడ్జెటరీ కంట్రోల్ ఎలా ఉంది, ఇంటర్నల్ కంట్రోల్, ఇలాగా ఎన్నో ఏరియాస్ ఉంటాయి. ఇవి జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్, మీకు ఎక్సెట్రా అని కూడా పెట్టాడు. జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ కోసం ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేశారా లేదా, ప్రాజెక్ట్ ప్రాపర్ గా చేశారా లేదా, కెపాసిటీని ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తున్నారా లేదా, లేబర్ ప్రొడక్టివ్ గా ఉన్నారా లేదా, ఇలాంటి ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో బట్ అది వేరీ అవుతుంది బేస్డ్ ఆన్ ద నేచర్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్. మనం ఆ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో దాని నేచర్ ని బట్టి మారుతుంది. ఇప్పుడు ఈ లేబర్ యొక్క ప్రొడక్టివిటీ అనేది ఓన్లీ ఇలాంటి దాంట్లో మాత్రమే ఉంటుంది. లేబర్ ప్రొడక్టివిటీ లేని కొన్ని ఉండొచ్చు. వేరే కంట్రీస్ అసలు లేబర్ అనేది ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వదు. వాళ్ళు జస్ట్ వేరే ప్రోడక్ట్ కొంటున్నారు, ప్రోడక్ట్ రీసేల్ చేస్తున్నారు, అలాంటివి కూడా ఉండొచ్చు. లేదంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనుకో, మీరు ఇంపోర్ట్ చేసి ఒక లెవెల్ ఆఫ్ మిషనరీ తెప్పించారు ఫారెన్ నుంచి, మరి దాని ప్రాపర్ మెయింటెనెన్స్ జరుగుతుందా లేదా, ఇలాంటివన్నీ ఏరియాస్. సార్ మరి ఈ ఏరియాస్ లో ఏమేమి ఇష్యూస్ నేను కవర్ చేయొచ్చు, ఏమేమి చేయొచ్చు అంటే, ఇది బ్రాడ్ ఏరియాస్. ఇవి బ్రాడ్ ఏరియాస్. వీటిని ఇక్కడ అంటే ఇష్యూస్ రెండు వేరు వేరు అనమాట. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ లో మనం ఏం చేస్తాము, నువ్వు డబ్బులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తావు, లేదంటే ఇక్కడ ఫైనాన్సింగ్ ఏదైతే చేస్తున్నావు. నువ్వు అక్కడ ఏంటి అంటే ఓవరాల్ కాస్ట్, క్యాపిటల్ కాస్ట్ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేసిన దాంట్లోనే ఉందా లేదా, ఉండాలి కదా. ఒకవేళ లేదు అనుకో, ఏమైనా అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉందా లేదా. సో ఈ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ లేదంటే ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ లో మనం అది చూస్తాము. నెక్స్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఒకసారి ఇప్పుడు ఫస్ట్ నువ్వు డబ్బులు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నావు అనుకో, సో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి నువ్వు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నావు అనేది చూస్తాము. దాని తర్వాత నువ్వు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అచీవ్ చేస్తున్నావు అనేది కూడా చూస్తాం. అంటే ప్రాఫిట్ అనేది మేక్ చేయాలి కదా. సో ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ప్రాఫిట్ మేకింగ్ లేదు. బట్ అలాంటి ఒక ప్రాఫిట్ మేకింగ్ ఎంటర్ప్రైజ్ కూడా ఉంటుందని మనం ఇందాక చదివాం కదా, కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కూడా చదువుతాం. సో మరి వాళ్ళు ఏదైతే ప్లాన్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉందో దాన్ని అచీవ్ చేశారా లేదా. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఏదైతే ఉందో, ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో, అవి సౌండ్ గా ఉందో. సౌండ్ గా అంటే స్ట్రాంగ్ గా, అన్ని ప్రాపర్ గా ఉన్నాయి లేదా, ఎక్కడ తప్పు జరగకుండా అంతా ఉందా లేదా అనేది ఆ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఎగ్జిక్యూషన్ సౌండ్ గా ఉందా లేదా అని చూస్తారు. దాని తర్వాత కాస్ట్ కంట్రోల్ మెజర్స్, పర్చేస్ పాలసీస్ అడిక్వేట్ గా ఉన్నాయా లేదా. అంటే కాస్ట్ కంట్రోల్ చేయడానికి ఎప్పటికప్పుడు పాలసీ ఏదైతే ఉందో చెక్ చేస్తున్నారు లేదా, అవి అడిక్వేట్ ఉన్నాయా లేదా. దాని తర్వాత ఆర్&డి ఉందా లేదా. ఆర్&డి ఎందుకు ఉండాలి సార్, ఆర్&డి ఎందుకు వచ్చిందంటే మరి ఇక్కడ మనం ఇక్కడ చదివాం కదా, ప్రొడక్షన్ పర్ఫార్మెన్స్ అని చదివాం. మరి పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఎట్లా ఇంప్రూవ్ అవుద్ది. మీరు ఆర్&డి చేసి కొత్త రకం ఏదైనా ఇంకో టెక్నిక్ కనిపెట్టారు, లేదంటే ఒక మెషిన్ ఉంది, ఆ మెషిన్ 10 రోజులు తీసుకుంటుంది, మీరు కొత్త మెషిన్ ఏదో చేసి అది 5 days లోనే ప్రిపేర్ అయ్యేటట్టు చేశారు. అలాగా మీ యొక్క ఎఫిషియన్సీని, ఇన్నోవేషన్ ని పెంచడానికి ఆర్&డి ప్రోగ్రామ్ ఉందా లేదా. లేదంటే రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ కి ఇక్కడ చదివాం కదా, మేనేజ్మెంట్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, మరి దానికి సంబంధించి ప్రాపర్ రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ జరుగుతున్నాయా లేదా. అండ్ ఆర్ ద ప్రొసీజర్స్ ఆర్ ఎఫెక్టివ్ అండ్ ఎకనామికల్, ఏవైతే ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారో లేదో అవన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఏమైనా ఇన్ఎఫిషియెంట్ గా ఉందా. ఈ ప్రాజెక్ట్ ఫార్ములేషన్ ఉంది కదా, ప్రాజెక్ట్ ఫార్ములేషన్ సంబంధించి ఫార్ములేషన్ స్ట్రాంగ్ ఉందా లేదా అని చదివాము. దాని తర్వాత ప్లానింగ్ పూర్ ఉందా లేదా. సిమిలర్ పాయింట్స్ అనమాట. మీకు ఇక్కడ కావాలంటే మీరు నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ బ్రాడ్ ఏరియా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ ఏరియా అని పెట్టండి హెడ్డింగ్, ఇక్కడ ఇష్యూ అని పెట్టండి. అలా పెట్టుకొని ఇవి ఏరియాస్ అని చెప్పి దీని కింద ఇట్లాంటి ఒక 3 వస్తాయి. దాని తర్వాత ప్రాజెక్ట్ దాంట్లో ఇలాంటి ఒక 2 వస్తాయి. అట్లా మీరు రాసుకుంటే మీకు ఇది అది కూడా సైడ్ బై సైడ్ వచ్చినప్పుడు మీకు కొంచెం బెటర్ గా కవర్ అవడానికి అవకాశం ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోవడానికి. సో కాంప్రహెన్సివ్ ఆడిట్ లో ఇలాంటి ఎన్నో ఏరియాస్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఇలాంటి కొన్ని ఇష్యూస్ ని మనం రెఫర్ చేయొచ్చు. ఓకేనా. సో దీని మీద క్వశ్చన్ రావచ్చు. వచ్చినప్పుడు మీరు ఇలాగా ఒక 4-5 ఐటమ్స్ అన్న రాయాలి. మొత్తం ఉన్నవన్నీ రీప్రొడ్యూస్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒక 5 ఐటమ్స్ అన్న 5 ఏరియాస్, ఒక 10 ఇష్యూస్ కవర్ చేస్తారు అనుకోండి, ఇనఫ్ మార్క్స్ వచ్చేస్తాయి మీకు. ఓకే. నెక్స్ట్ ద లాస్ట్ ఆడిట్ వచ్చేసి పిఎస్సి ఆడిట్ లో ప్రొప్రైటరీ ఆడిట్ అనమాట. అసలు ప్రొప్రైటరీ ఆడిట్ అంటే ఏంటి, నేను మీకు ఇందాక చెప్పాను పైన చదువుతున్నప్పుడు. ఏది కంప్లైన్స్ ఆడిట్ లో మనకు వచ్చింది. కంప్లైన్స్ ఆడిట్ పైకి వెళ్తే ఇక్కడ ఉంది చూడండి, రెగ్యులారిటీ అండ్ ప్రొప్రైటీ, అబ్జర్వెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ అఫీషియల్స్, ఇక్కడ చదివాం మనం. అక్కడ నేను మీకు ఏం చెప్పాను, మీ సొంత డబ్బు అయితే మీరు ఏ లెవెల్లో జాగ్రత్తగా ఖర్చు పెడతారో అంతే జాగ్రత్తగా ఇది కూడా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ప్రొప్రైటరీ ఆడిట్ చెప్తుంది. సో ఈ మీనింగ్ ఏంటంటే ప్రొప్రైటరీ ఆడిట్ స్టాండ్స్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ద టెస్ట్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేది నేను మీకు ఎగ్జాంపుల్ అదే చెప్పాను. ఒకరి బెనిఫిట్ కోసమే డబ్బులు ఖర్చు పెట్టకూడదు, అది ప్రజాధనం ప్రజలందరి కోసం వాడాలి. ఏ ఒక పర్టికులర్ గ్రూప్ కోసం కానీ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కోసం కానీ చెప్పకూడదు. సో మరి అలాంటి టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇంకోటి కామన్లీ యాక్సెప్టెడ్ కస్టమ్స్, స్టాండర్డ్స్ ఆఫ్ కండక్ట్, వీటికి అగెనిస్ట్ గా మీరు ట్రాన్సాక్షన్స్ ని రెఫర్ చేయాలి. ఇక్కడ మోస్ట్లీ ఖర్చుల గురించి మాట్లాడతారు అనమాట. ప్రొప్రైటరీ ఆడిట్ లో మీరు ఎక్కువగా ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతారు.
సో ఆ ట్రాన్సాక్షన్స్ గురించి ఆ టెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల యొక్క శ్రేయస్సు కోసం. సో వాళ్ళ కోసమే ఖర్చు పెట్టాలి, ఒకరి కోసం ఖర్చు పెట్టకూడదు, నీ సొంత లాభం కోసం ఖర్చు పెట్టకూడదు, ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి ఏమేమి ఉంటాయి అనేది ఇక్కడ మనకు ఉంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొప్రైటరీ ఆడిట్. ఇక్కడ కూడా మీకు స్టార్ట్ అవడం దేంతో స్టార్ట్ అయింది, ఎక్స్పెండిచరు అని చెప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఎక్స్పెండిచరు, ఆ తర్వాత ఈ ఫండ్స్ అయితే యూటిలైజ్డ్ అంటే ఎక్స్పెండిచర్. సో ఇది మొత్తం ఎక్స్పెండిచర్ సంబంధించి ఉంటుంది. సో ద ఎక్స్పెండిచర్ ఈజ్ నాట్ మోర్ దాన్ ద అకేషన్ డిమాండ్స్ అండ్ ఎవ్రీ అఫీషియల్ ఎక్సర్సైజెస్ సేమ్ డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ అంటే జాగ్రత్త అనే మీనింగ్ వస్తుంది అనమాట. అంటే మీ సొంత డబ్బు అయితే ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారు. సో ఈ విజిలెన్స్ అనేవాడు మీకు ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆర్డినరీ పర్సన్ వుడ్ ఎక్సర్సైజ్ ఆన్ ఓన్ మనీ. సొంత డబ్బు కోసం ఒక ఆర్డినరీ పర్సన్ ఎంత జాగ్రత్త అయితే పెడతాడో ద సేమ్ డిగ్రీ ఆఫ్ విజిలెన్స్ ఎవ్రీ అఫీషియల్ షుడ్ ఎక్సర్సైజ్ వైల్ మేకింగ్ ద ఎక్స్పెండిచర్. ఇప్పుడు మీరు అకేషన్ డిమాండ్స్ అక్కడ మీరు ఒక ఆటో వెళ్తున్నారు గవర్నమెంట్, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో వాళ్ళకి క్యాబ్ ఛార్జెస్ ఇస్తున్నారు అనుకున్నాము. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో క్యాబ్ బుక్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలి, నాకేమి గవర్నమెంట్ నాకు ఎంత అన్నంత రీంబర్స్ ఇస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు ర్యాపిడోలో ఏమవుతుంది, వాడు ఒక ప్రైస్ ఇస్తాడు, ప్రైస్ తో పాటు +10 +20 అని యాడ్ చేయడానికి మీకు ఆప్షన్ ఇస్తాడు, డ్రైవర్ కి ఎక్స్ట్రా టిప్ ఇవ్వండి. నా డబ్బులు కాదని ఆ బొక్క అని చెప్పేసి ఇక్కడ +500 దాకా వెళ్ళిపోయారు అనుకోండి మీరు. అలా చేయకూడదు. అదే నీ సొంత డబ్బు అయితే అంత ఎక్స్ట్రా ఇస్తావా? అరే లేదు నీకు ఆటో బుక్ అవ్వట్లేదంటే ఒక రూ. 10 రూ. 20 ఇస్తావు. రూ. 500 ఇస్తావా? అలా ఇవ్వవు కదా. సో అలానే అవసరానికి మించి ఖర్చు పెట్టొద్దు. నీ సొంత డబ్బు అయితే ఒక ఆర్డినరీ మ్యాన్ ఎంత జాగ్రత్త పడతాడో అంతే జాగ్రత్తగా నువ్వు కూడా ఖర్చు పెట్టు అని చెప్తున్నాడు. దాని తర్వాత అథారిటీ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్ ఆఫ్ శాంక్షనింగ్ ఎక్స్పెండిచర్ విల్ నాట్ అక్రూ టు ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్. అంటే ఏ అథారిటీ అయితే ఆ ఖర్చుని శాంక్షన్ చేస్తున్నాడో, అంటే ఆ ఖర్చు పెట్టడానికి ఎవరైతే అప్రూవల్ ఇస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఆ డబ్బుని వాడకూడదు. నీ డబ్బు అయితే నీ లాభానికి వాడుకో, ప్రజల డబ్బు కాబట్టి నీ లాభానికి వాడుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫండ్స్ ఆర్ నాట్ రిజర్వ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్. ఇక్కడేమో ఓన్ అన్నాడు, ఇక్కడేమో పర్టికులర్ పర్సన్ అంటున్నాడు. ఓకేనా. సో ఇట్లా నీ లాభానికి వాడకూడదు, లేదంటే నా లాభం కాదు సార్ వాడి లాభం అంటే అలా ఒకటి లాభానికి వాడకూడదు. ఒక పర్టికులర్ పర్సన్ కావచ్చు, పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు. మా కులం వాళ్ళు అని చెప్పేసి నేను మా వాళ్ళు వచ్చారండి మా కులం వాళ్ళకి మాత్రమే ఇస్తాను అన్నట్టు మీరు చెప్పకూడదు అనమాట. ఒక పర్టికులర్ గ్రూప్ కి పర్టికులర్ పర్సన్ కి ఫేవర్ చేయకూడదు. అపార్ట్ ఫ్రమ్ ద అగ్రీడ్ రెమ్యునరేషన్ ఆర్ రివార్డ్, నీకు ఇస్తామన్న జీతము రివార్డ్స్ కాకుండా నో అదర్ ఎవెన్యూ ఈజ్ ఓపెన్ టు ఇండైరెక్ట్లీ బెనిఫిట్ ఎంప్లాయీస్ ఆర్ అదర్స్. ఎవెన్యూ అంటే దారి. సో జీతము, దాని తర్వాత నువ్వు ఈ పని చేస్తే నీకు ఇంత ఎక్స్ట్రా కమిషన్ వస్తుంది అనే అలాంటివి కాకుండా ఎటువంటి ఎంప్లాయీ కూడా ఇండైరెక్ట్ గా కానీ ఇంకే దారి ఓపెన్ లో ఉండకూడదు వాళ్ళు లాభం పొందడానికి. ఇప్పుడు వీడు ఉన్నాడు, నేను నీకు వచ్చేటట్టు చేస్తాను, నాకు ఒక 25% ట్రాన్స్ఫర్ చేయి, నీకు లోన్ శాంక్షన్ చేస్తాను, నాకు 10% కమిషన్. ఇలాంటివి కూడా ఉండకూడదు. అలాంటివి ఏమీ లేకుండా కట్టుదిట్టంగా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొప్రైటీ ఆడిట్. దాని తర్వాత మరి ఆడిటర్ ఏం చేయాలి అంటే సేమ్ ఈ పైన చెప్పిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరిగినాయా లేదా అని చూడాలి. ఏం చూస్తాం, ప్రాపర్ గా ప్లాన్ అయిందా లేదా. అంటే మొదట్లో అంతా సంవత్సరం అంతా ఖాళీగా ఉండి మార్చిలో వచ్చి అడ్డదిడ్డంగా ఖర్చు పెడితే నువ్వు అప్పుడు ప్రాపర్ గా ఖర్చు పెట్టినట్టు అవుతుందా, అవ్వదు కదా. ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అందుకే. దాని తర్వాత ఈ సైజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా స్పెండ్ చేయాలి, మాక్సిమం రిజల్ట్స్ ఇవ్వాలి. ఏ సేమ్ ప్రిన్సిపల్. సో ఈ పవర్ చేసేటప్పుడు మీరు ఏదైనా ప్రాపర్ గా చేయాలి, ఎవరికి ఎక్స్ట్రా పే చేయకూడదు, మాక్సిమం రిజల్ట్ రావాలి అని చెప్పేసి. ఇక్కడ కూడా మళ్ళీ అదే ఆప్టిమం రిజల్ట్. ఇక్కడ మాక్సిమం రిజల్ట్ అన్నాడు, ఇక్కడ ఆప్టిమం రిజల్ట్ అన్నాడు. ఓకేనా. దాని తర్వాత ఏదన్నా మీరు మెన్షన్ చేసింది కాకుండా సబ్స్టిట్యూట్ యాక్షన్ ప్లాన్ ఏదన్నా ఉందా, ఇంప్రూవ్మెంట్ ఇచ్చేది ఏదన్నా ఉంటే అలాంటివి కూడా ఒక ఆడిటర్ గా మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ యొక్క యాక్షన్స్ డెసిషన్స్ ఎగ్జామిన్ చేసి అవి పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ అనే వర్డ్ ఇక్కడ విన్నారు మీరు. సో సేమ్ వర్డ్ రిపీట్ అయింది. సో అలా రిపీట్ అవుతుంటాయి కీవర్డ్స్. మీరు ఇప్పుడు ప్రొప్రైటరీ ఆడిట్ లేదంటే పిఎస్సి ఆడిట్ ఎక్కడ వచ్చినా కానీ మీరు ఇట్లాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ మనీ ఇలాంటి పదాలు వాడితే కొంచెం ఆన్సర్ లో మంచి ఫీల్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ప్రొప్రైటరీ ఆడిట్. దాని తర్వాత ఆడిట్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ కొత్తగా ఏముండదండి, మీరు రెగ్యులర్ గా చదివేదే. ఏమేముంటుంది, జనరల్ ఓవర్ ఆఫ్ ద వర్కింగ్ రిజల్ట్స్, గవర్నమెంట్ వాళ్ళందరినీ జనరల్ ఓవర్ చేస్తాము. దాని తర్వాత ఏమేమి అయితే రిజల్ట్స్ ఉన్నాయో అవి రాస్తాము. దాని తర్వాత కంపెనీ ఆడిటర్, ఇప్పుడు ఆడిటర్ అపాయింట్ చేసింది సిఏజీ అపాయింట్ చేసింది కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళ రెజ్యూమ్ ఏదైతే ఉందో కంపెనీ ఆడిటర్ వాళ్ళ రెజ్యూమ్ కూడా మెన్షన్ చేస్తారు. దాని తర్వాత సిగ్నిఫికెంట్ రిజల్ట్స్, ఇక్కడేమో రిజల్ట్స్, ఇక్కడేమో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్. రెండింటికంటే ఇది మేజర్ గా ఓకే. ఏవేవైతే మీరు అప్లై చేశారో ఆడిట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీలో ఆడిట్ బోర్డ్ ఏదైతే కంపెనీ కాదు సారీ ఈ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంటింగ్ దాంట్లోనే ఆడిట్ బోర్డ్ అని ఉంటుంది అనమాట. సో వాళ్ళు చేసే దానివల్ల ఏమైనా సిగ్నిఫికెంట్ ఏమైనా రిజల్ట్స్ ఉంటే అవి చూడాలి. దాని తర్వాత
నాట్ టేకెన్ అప్ బై ద ఆడిట్ బోర్డ్ అనేది కూడా ఇక్కడ ఉన్నది. కండక్టెడ్ బై ఆడిట్ బోర్డు, నాట్ కండక్టెడ్. ఆడిట్ బోర్డ్ అనేది కూడా ఒక గవర్నమెంట్ బాడీ అన్నమాట. వాళ్ళు ఆడిట్ చేస్తారు. వాళ్ళు కూడా సెపరేట్ గా ఆడిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ దానికి సంబంధించిన ఏమైనా రిజల్ట్స్ ఉంటే అవి చూడాలి. దాని తర్వాత వాళ్ళు టేకప్ చేయని ఏరియాస్ లో, వాళ్ళు టేకప్ చేయని కంపెనీస్ ఏదైనా ఉంటే దానిలో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా మీ రిపోర్ట్ లో మీరు హైలైట్ చేయాలి. ఎందుకంటే ఈ ఆడిట్ రిపోర్ట్ ఆల్రెడీ ఇచ్చింది కదా, వాళ్ళు కూడా ఇచ్చుంటారు. సో అదే రిజల్ట్స్ ని ఇక్కడ కూడా మీరు హైలైట్ చేయండి. వాళ్ళు ఆడిట్ చేయండి అనుకో, దాని గురించి ఇప్పటిదాకా బయటకి ఎవరికి తెలియదు కాబట్టి, సో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా చేయండి అని చెప్తున్నారు. ఫర్ సర్టైన్ స్పెసిఫైడ్ స్టేట్స్, సిఏజీ సబ్మిట్ ఏ సపరేట్ రిపోర్ట్ టు లెజిస్లేచర్, వైల్ ఫర్ అదర్ స్టేట్ దెర్ ఇస్ ఎ కమర్షియల్ చాప్టర్ ఇన్ మెయిన్ ఆడిట్ రిపోర్ట్. అంటే కొన్ని స్టేట్స్ కి సెపరేట్ గా ఇస్తారు, కొన్ని స్టేట్స్ కి మెయిన్ ఆడిట్ రిపోర్ట్ లోనే ఒక చిన్న చాప్టర్ లాగా పెడతారు. అంటే ఒక మొత్తం బుక్కే ఒక స్టేట్ మీద ఇస్తాడా, లేదంటే మెయిన్ బుక్ లోనే ఒక పేజీ ఒక స్టేట్ మీద చెప్తాడా, అలా డిఫరెంట్ ఉంటుంది. అది ఎవరికి సార్ ఎవరికి సెపరేట్ ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేది మనకు అవసరం లేదనమాట మన వరకు. ఓకేనా. సో దిస్ ద ఆడిట్ రిపోర్ట్. ఈ ఆడిట్ రిపోర్ట్ లో ఈ ఆడిట్ బోర్డ్ అనేది కొంచెం చూసుకోండి. సో వీళ్ళదైతే నార్మల్ రిజల్ట్స్, ఆడిట్ బోర్డ్ చేయనివి అయితే మనం చూడాల్సింది సిగ్నిఫికెంట్ రిజల్ట్స్. ఇది ఒకటి మీరు చూసుకోండి. తర్వాత జనరల్ ఓవర్ వ్యూ, రెజ్యూమ్, ఆ రెండు మటుకు నార్మల్ గా ఇస్తాము. సో ఇవే ఉంటాయండి, ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. పబ్లిక్ లో మీకు ఆల్మోస్ట్ సిమిలరే అండి. కాకపోతే మీరు ఏంటంటే అక్కడ జస్ట్ చేసేది ఫైనాన్షియల్ ఆడిట్ కదా, ఇక్కడ ప్రొప్రైటరీ ఆడిట్ అంటే ఎక్స్పెండిచర్ కి రిలేటెడ్, ఇక్కడ కాంప్రహెన్సివ్ ఆడిట్ అంటే పర్ఫార్మెన్స్ కమ్ ఎఫిషియన్సీ అనే ఎఫిషియన్సీ కమ్ పర్ఫార్మెన్స్ ఆడిట్ కింద వస్తుంది. అంటే ఒకటి ఆర్ మోర్ ఉంటుంది. దాంట్లో ఏమేమి ఏరియాస్ కవర్ చేయొచ్చు, ఓన్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే కాదు, పబ్లిక్ సెక్టర్ వచ్చరికి ఇట్లా మల్టిపుల్ ఏరియాస్ ఉంటాయి, మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయని చదువుతాము. తర్వాత ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆడిట్ ప్లానింగ్ ఉంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది రావచ్చు మీకు ఎగ్జామ్ లో. సో ఎన్ని మార్క్స్ కలిగేది కాబట్టి ఓన్లీ హెడ్డింగ్ రాయాలా అనేది మీరు చూసుకోండి. ఈ ఇష్యూస్ మీద కూడా సపరేట్ క్వశ్చన్ రావచ్చు. పర్ఫార్మెన్స్ ఆడిట్ మేజర్ గా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ లో వచ్చేసి. ఓకేనా. తర్వాత కంప్లైన్స్ ఆడిట్, ఫినాన్స్ ఆడిట్ చదివాము, ఎలిమెంట్స్ చదివాము. 3 టైప్ ఆఫ్ కమిటీస్ ఉంటాయి. ఒక్కొక్క కమిటీ వాళ్ళ నేమ్ వల్ల మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎలాంటి వర్క్ మీద ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే దాన్ని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ఏం ఆర్టికల్స్ ఉన్నాయి, అసలు వాట్ ఈస్ అని గవర్నమెంట్ అండర్టేకింగ్. సో దిస్ ఇస్ ఇట్ అండి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి. లైక్ క్రిస్ప్ గా కవర్ చేశాను. మీరు స్పెషల్ థ్యాంక్స్, నేను వీళ్ళ బుక్కే మెన్షన్ చేశాను. నేను ఇక్కడ ఇది క్రిస్ప్ గా ఉంది అని నాకు అనిపించింది. నేను శుభం కేశవాని సార్ బుక్ అంటే కూడా ఈ బుక్ రెఫర్ చేశాను. బట్ ఆ బుక్ కూడా బాగానే ఉంటుంది. ఇందులో ఏంటంటే మీరు ఓన్ గా కొంచెం వర్డింగ్స్ యాడ్ చేసుకోండి. ఇది మొత్తం అంటే కాంపాక్ట్ గా ఉంటుంది అనమాట వీళ్ళు ఇచ్చేదాన్ని. సో ఒక పేజ్ లోనే 1.5 to 2 pages ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు దాన్ని ఇరికిచ్చేస్తారు. సో అలా చేస్తారు అనమాట. బట్ ఇది అదే స్టూడెంట్ కి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే చిన్న బుక్ అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి అవి సక్సెస్ కూడా అవుతాయి. ఓకే, అది పక్కన పెడితే సో డైరెక్ట్లీ వీళ్ళ బుక్ నుంచే రెఫర్ చేస్తున్నాను. ఇది ఇందులో నా ఓన్ బుక్ వరకు అయితే నా ఓన్ కాంట్రిబ్యూషన్ లేదు. సో మీరు కూడా ఈ బుకే ఫాలో అవ్వట్లేదు, మీరు ఏ బుక్ ఫాలో అవుతుంటే ఆ బుక్ లోనే మీరు రెఫర్ చేసి ఇప్పుడు నేను చెప్తున్న క్లాస్ లో ఏమైనా పాయింట్స్ ఉంటే అవి మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బట్ డూ మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.